గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్. రాక్షస ప్రభుత్వం పోయిన తర్వాత కలవటం సంతోషం. ఆ మాట ఇక్కడ నుంచి వస్తుందా, ఇక్కడ నుంచి వస్తుందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్. పాత జగన్ ఇప్పుడు ఉండే జగన్ సేమ్ కాదు. ఏంటి అప్పటికిప్పటికి తేడా? పాత జగన్ వాజ్ హార్ట్ ఫెల్ట్. బట్ ఆ పాత జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు ఉండుంటే నాకు తెలిసి ఆయన కళ 30 సంవత్సరాల కళ నిజంగా అయి ఉండొచ్చు. అంత అహంకారము, అంత ఎంతో మందికి ఎమ్మెల్యేలు ఎంపీలను చేసిన క్రైమ్ చేసిన వాడిని కూడా ఎంపీ చేయగలుగుతాను. కాళ్ళు ఒత్తిన వాళ్ళని కూడా నేను ఇప్పుడు సొంత బంధుత్వం ఉంది. అవన్నీ నేను లోపల జరిగినవి తెలుసుకుంటే 12-14 ఎగ్జాంపుల్స్ జగన్ గారితో తప్పని ఎలా జడ్జ్ చేస్తారు మీరు? అవి తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు పొరుగు నష్ట దావా వేస్తున్నారు. అవును, పత్రికల మీద. పొరుగు ఉంటే కదా నష్టం దావా వేసేదానికి. ఒక ఫ్రెండ్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని నమ్మకం లేదు మీకు? మీకు దండం. నాలంటోడు ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారి సీట్లో ఈరోజు కూర్చొని ఉంటే 2 రోజులు పట్టదు జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ 2-3 తరాలకు సరిపోయే కేసులు బుక్ చేసి జైల్లో పెట్టేదానికి. అన్ని తప్పులు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మీకు సీడాప్ చైర్మన్గా మీకు బాధ్యతలు ఇచ్చారంటారు? నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఫస్ట్. ఇప్పుడున్న పరిస్థితులు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది అంత ఈజీ అనుకుంటున్నారా? లోకేష్ గారు ఒకటి చెప్పినారు. భారతదేశంలో ఇండస్ట్రీస్తో నేను మాట్లాడితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇస్ ద స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే మాట ఇండస్ట్రీ నుంచి నేను వినాలా అనేది నా కోరిక అన్నారు. అవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో జరుగుతాయంటారు? ఖచ్చితంగా మీరు రాసుకోండి. 5 years లోపల కాకపోతే నేను రాజకీయాల్లో ఉండను. నేను వదిలేస్తాను. చాలా విన్నాం. మరి ఎందుకు 2024 ఎన్నికల్లో మీకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు? అసలు ఏదో సామాను కొనుక్కున్నట్టు డబ్బులు ఇచ్చి కొనుక్కొని రూపాయి ఖర్చు పెట్టకుండా, అది కూడా స్థానిక సంస్థల కోటాలో మీరు ఎమ్మెల్సీ అయ్యారు. కరెక్ట్ కదా? ఏ ఒక్కరిని మభ్య పెట్టకుండా, ఏ ఒక్కరికి డబ్బు ఇవ్వకుండా ఆ రోజు మీరు ఎమ్మెల్సీ అయ్యారా? ఇప్పుడు ఏ నియోజకవర్గ ప్రజలు మీ గురించి ఆలోచించాలంటారు? ఇన్ని రకాల ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము అని అంటే పూల నాగరాజు గారికి పదవి రావడం వెనక దీపక్ రెడ్డి గారి హస్తం ఉందా లేదా? మీ బావమరిది జేసీ అస్మిత్ రెడ్డి విజయం కోసం తాడిపత్రిలో బాగా కృషి చేసినట్టున్నారు కదా? ఎస్, దయచేసి ప్రజలందరూ గమనించాలా. పెద్దారెడ్డి మనస్తత్వం ఎటువంటిదో గమనించండి. అటువంటి వాళ్ళని రాజకీయాల నుంచి బూట్తో కొట్టి తరిమేయాలా. దే ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్. నా కళ్ళ ముందు వాళ్ళు మనుషుల్ని కొట్టినారు. అసలు వాడిని ఉరిదీయాలి. ఆ సిఐ గారిని మాత్రం వాడు తమాష చూసినట్టు చూస్తూ ఉంటాడు. ఇటువంటి స్కౌండ్రల్స్ పోలీస్ వాళ్ళ వల్ల ఈ వ్యవస్థ అంతా చెడిపోయింది. అటువంటి రోగ్స్, పొలిటికల్ క్రిమినల్స్ ఆ విధంగా బిహేవ్ చేసినారు. ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారు దీపక్ రెడ్డి గారు? ఎప్పుడు తిరిగి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. తాడిపత్రికి ఎందుకు తీసుకున్నారు మీరు? ఓటు హక్కు అసలు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? అసలు సీజ్ ద షిప్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైసిటీని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేసింది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఇకపోతే ఈరోజు మన అతిథి ఏపీ సీడాప్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆయన ఇంటి ముందు ఉన్నాం మనము. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన టీడీపీలో ఆయన జర్నీ గురించి, సీడాప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఉపాధి అవకాశాలు, యువత ఉపాధి కల్పన కోసం ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు ఏంటన్న పూర్తి వివరాలు కూడా ఇంట్రోలో తెలుసుకుంటాం. సీడాప్ చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ఇంట్లోకి వచ్చాను. ఇల్లంతా చూపించలేను కానీ, ఎందుకంటే కిందంతా పనుల మీద ఉన్నారు. ఈ ఒక్క హాల్ చూపిస్తానండి. ఈ ఒక్క హాల్ చూస్తే అంటే అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక మెత్తు పట్టుకుంటే సరిపోతుంది అంటారు కదా, అలా ఒక హాల్ అండి. ఇక్కడే నేను దీపక్ రెడ్డి గారితో ఇదివరకు దాదాపు 3 ఇంటర్వ్యూలు చేశాను నేను. చూడండి మొత్తం ఈ ఫర్నిచర్ కావచ్చు, ఇది చూడండి, చిత్రపటాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో అది. ఇకపోతే ఈ షాంగ్లేర్ చూడండి, ఇది చూడండి, ఈ డిజైన్ ఇదంతా కూడా. వీటన్నిటిని మన పక్కన పెడితే ఒక్కటి ఈ ఇంట్లో మనం చూడాల్సింది, ఈ హాల్లో చూడాల్సింది ఈ క్లాక్ అండి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇదంతా కూడా. మరి ఈ కోటింగ్ అంతా గోల్డ్ కోటింగ్ ఏమో మనకు తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉంది. దీపక్ రెడ్డి గారిని దీని గురించి అడిగినప్పుడు ఏదో మా గ్రాండ్ ఫాదర్ కాలం నుంచి ఉంది అంటుంటారు. అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కాలం నుంచి అంటే ఐ థింక్ 19
1940 దానికన్నా ముందు నుంచి ఉందేమో ఇది మనకు తెలియదు. ఆయనే ఐ థింక్ 1972 అట్లా ఉంటారు కాబట్టి ఆయన బర్త్. ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదరు అంటే మనం 1940 వెనక్కి పోవాల్సిందే మనము. అంటే ఆ కాలం నుంచి కూడా ఇంత అద్భుతమైన వాల్ క్లాక్ చూడండి ఎంత చక్కగా ఉందో అసలుకి. ఇది నేను ఎప్పుడు వచ్చినా ఈ హాల్లో ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది, నా కంటికి చాలా ఇంపుగా కనిపిస్తుంది ఇది. ఇక ఈ హాల్లో ఫర్నిచర్, యాంబియన్స్ ఇదంతా చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది. దీనంతా చూస్తే మీకు అనిపిస్తుంది ఇంకా ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందో అనేసి. ఇల్లే కాదండి, మన దీపక్ రెడ్డి గారు కూడా చాలా స్మార్ట్గా ఉంటారు. ఎప్పుడు మహేష్ బాబుని మనం చూస్తుంటాము, ఆయన రియల్ హీరో అయితే ఈయన రియల్ హీరో లాగా కనిపిస్తుంటారు మహేష్ బాబు గారు లాగే. ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గర ఆయన అంత స్టైలిష్గా, చాలా అంటే సింపుల్గానే స్టైల్గా కనిపిస్తారు, చాలా అందంగా కనిపిస్తారు. ఆ దీపక్ రెడ్డి గారితో అడిగి, ఆయన కూడా యువకులేనండి, అలాంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ముఖ్యమంత్రి అంటే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజస్కంధాలపై పెట్టారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం మనము. మొత్తంగా 5 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు ఏంటి అనేది కూడా, అంటే పరిశ్రమలకు కూడా స్కిల్తో కూడుకున్న యువతను ఎంతమందిని అందించబోతున్నారు అనేది కూడా పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారు కదా? మోస్ట్ వెల్కమ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనము చాలా రోజుల తర్వాత ఇదే హాల్లో రాక్షస ప్రభుత్వం పోయిన తర్వాత అలొక సంతోషం. రాక్షస ప్రభుత్వమా? అది ఎక్కడ ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి ఓకే ప్రభుత్వం. ఓకే, మరి నాకు భయమైంది రాక్షస ప్రభుత్వం అంటే ఎక్కడ బాధ అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు అలా కనిపిస్తుందా? నాకు కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ ఆ విధంగా కనిపించింది. కనిపించే దాన్ని సాగనంపినారని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను. మీరు నాకు ఒక విషయం క్లారిటీ అలా మనస్ఫూర్తిగా, అంటే మీరు రాక్షస ప్రభుత్వం అని ఆ మాట ఇక్కడి నుంచి వస్తుందా ఇక్కడ నుంచి వస్తుందా? ఖచ్చితంగా అది నేను సిన్సియర్గానే చెప్తున్నాను. ఎందుకు అని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అన్న. ఐ థింక్ మీరు 1 year జూనియర్ మీకు. ఆయన హెచ్పిఎస్ నుంచి మీరు మంచి ఫ్రెండ్స్. పాత రోజులు అంటే పాత జగన్ ఇప్పుడు ఉండే జగన్ సేమ్ కాదు. ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా? పాత జగన్ వాజ్ హార్ట్ ఫెల్ట్ ఫ్రెండ్ అనే టైప్ మనిషి, కానీ ఇప్పుడుండే జగన్ ఆ హ్యూమన్ ఫీలింగ్స్ అనేది లేదు. ఆయన అంటే ఒక డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోయినారు. ఎలా ఉండేవారు స్కూలింగ్ లో మీతో ఒక ఫ్రెండ్ గా ఎలా ఉండేవారు? ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగిందండి. నాకు మైదుకూరులో కన్స్ట్రక్షన్ ఫాదర్ చేస్తూ ఉండేవారు, కెనాల్ వర్క్. సో నేను ఒకసారి అడుగు పోయినప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ మా క్యాంప్ మీద దాడి చేశారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించి, ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించి దీపక్ నా ఫ్రెండ్, వాళ్ళ దగ్గరికి పోవద్దు అని అంటే జగన్ పైకి కూడా ఎదురు మాట్లాడాడు. సో 300 మందిని నాతో పాటు మా క్యాంప్లో 3 నెలలు పెట్టినాడు జగన్. దట్ ఈస్ ఓల్డ్ జగన్, హార్ట్ ఫెల్ట్ జగన్. అంటే అప్పుడు వయసు ఎంత అయింది? దిస్ వాజ్ అరౌండ్ 98లో అండి, 98 ఆ టైంలో. సో అటువంటి మనస్తత్వం అప్పుడు ఉండేది. అంటే ఫ్రెండ్స్ అన్న ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు. కానీ నాకు తెలిసి జైల్లో పోయిన తర్వాత ఆ హ్యూమన్ ఇవన్నీ వదిలేసాడు అనుకుంటా, ఎందుకంటే ఆయన అనుభవించింది జైల్లో. సో ఇప్పుడుండే జగన్ ఆ పాత జగన్ సేమ్ పర్సన్స్ కాదు, దే ఆర్ టోటలీ డిఫరెంట్ పర్సన్స్ అని మాత్రం నేను భావిస్తున్నాను. జైలుకు వెళితే ఎవరైనా పరివర్తన చెందుతారు, కొంత మానవతలు ఇంకా పెరుగుతాయి అంటారు కదా, మార్పు వస్తుంది అంటారు కదా. మరి జగన్ గారు మారిన మన జగన్ కదా, ఆయన కాదంటారా? ఏ విధంగా మారినాడు అని అంటే ఆ పాత మంచితనం వదిలిపెట్టేసి మరీ మెటీరియలిస్టిక్ గా మరీ ఒక టైప్ గా అయిపోయినాడు అని మాత్రం నేను అనుకుంటున్నాను. అదే విధంగా నేనంటమే కాదు, మా పాత స్కూల్ టైం మిత్రులు చాలా మంది కూడా అదే విధంగా అంటున్నారు. చాలా ఒక కోల్డ్గా ఆ పాత ఉండే ఫీలింగ్స్ లేకుండా అట్ అయిపోయినాడు అని చెప్పే భావన అందరి పాతలలో ఉంది. చాలా మంది ఇప్పుడు పోయి కలవని కూడా కలవరు. అటువంటిప్పుడు మనం ఎందుకు పోవాలా అని చెప్పి. సో అట్లా ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. బట్ ఆ పాత జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు ఉండుంటే ఈ అవతారం కాకుండా, నా తెలిసి ఆయన కళ 30 సంవత్సరాల కళ ఆఫ్ సీఎం నిజంగా అయి ఉండొచ్చేమో. ఓకే. సో ఈ జగన్ అయితే ఫెయిల్ అయినాడని చెప్పి మనకు కనపడతా ఉంది. పాత జగన్ లేడంటారు? పాత జగన్ 100% కాదు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. బయటికి వచ్చిన తర్వాతనే కదా ఆయనలో, అంటే ఆయనను పరిస్థితులు అలా తయారు చేసే అనుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేరు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినాను, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఇంటికి, బెంగళూరులో. అప్పుడు నేను చెప్పకుండా పోయినా, ఎందుకంటే నా పాత ఫోన్ పోయింది.
వారి నెంబర్ లేదు నా దగ్గర. ఇంటికి పోయినాను, వాళ్ళ సెక్యూరిటీ పర్సన్ ఆ ముందు రూమ్లో పక్క ఇంకొక ఆఫీస్ రూమ్ ఉంది, అక్కడ కూర్చోబెట్టినారు. జగన్ రాగానే వాళ్ళని పిలిచి ఎవరు ఎక్కడ అని చెప్పి నీకు తెలీదా, పక్క రూమ్లో కూర్చోబెట్టేది ఏంది, దీపక్ ఎప్పుడు వచ్చినా ఇంట్లోకి తీసుకొని రా, ఇక్కడ కూర్చోబెట్టు అని. దట్ వాజ్ ద ఓల్డ్ హార్ట్ ఫెల్ట్ జగన్. కానీ ఇప్పుడు ఎవరిని పెద్ద కలిసేది లేదు, ఎవరిని పెద్ద పలకరించేది లేదు. సో అందుకనే ఆయన ఆ విధంగా నష్టపోయినాడని చెప్పి మాత్రం నేను భావిస్తాను. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా కలవ అవకాశం ఉండదు, కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. నేనంటాము ముఖ్యమంత్రిగా అందరిని కలిసేది వేరు, పాత మిత్రులు పాత స్నేహితుల్ని కలిసేది వేరు. ఈరోజు ఏ స్థాయి అన్నా నేను ఉండి మా స్కూల్ టైం టీచర్స్ని మేము కలిస్తే వంగి నమస్కారం పెట్టి సార్ 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 అని గౌరవంగా మాట్లాడతాం. ఎందుకు? అది మనకి పాత నుంచి వచ్చిన సంస్కారం. సో ఈరోజు నాకేదో ఒక పదవి వచ్చిందో, నేనేదో ముఖ్యమంత్రి అయినానో, నేను పెద్దోడిని అయిపోయినానని చెప్పి వేరే వాళ్ళని డిస్టెన్స్ పెట్టుకోవటం, వేరే వాళ్ళని దూరం చేసుకోవటము, ఉన్న రిలేషన్షిప్స్ పోతాయి. ఇప్పుడు మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో. సో నీ యాటిట్యూడ్ బాగాలేకపోతే ఉండేవాళ్ళు ఒకరొకరు దూరం అవుతారు. ఇప్పుడు మీకు దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా కదండి. నేను అందుకనే ఒకటి పొలిటికల్, రెండోది పర్సనల్ యాంగిల్. పొలిటికల్గా నేను తెలుగుదేశంలో ఉన్నాను కనుక మా పొలిటికల్ ఐడియాలజీస్ వేరు. సో ఆ ఉండే ఆ పాత పర్సనల్ ఫీలింగ్, సో నేను చెప్పినా కదా నాకు ఒకప్పుడు మంచిగా చేసాడని కూడా, అటువంటి మనిషికి కూడా ఈరోజు నేను ఈ నెగిటివ్గా మాట్లాడుతున్నాను ఎందుకు అని అంటే యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ బాగా ఉండింది అని అంటే ఖచ్చితంగా ఆయన కళ ఆఫ్ 30 years అయ్యి ఉండేది. సో అది మారి ఆయన కొంచెం కోల్డ్ అయిపోయినాడు కనుక మనిషి ఈ విధంగా దెబ్బతిన్నాడు మాత్రం. టోటలీ ఇంకా మన ఇంగ్లీష్లో అంటే కోల్డ్ పర్సన్ అని చెప్పి ఆ వామ్త్ లేకుండా అని అంటారు కదా, అట్లా కొంచెం ఆ హ్యూమన్ ఫీలింగ్ అనేది పోయింది అని మాత్రం నేను భావిస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆయనకు ఫోన్ చేయడం కానీ కలవడం కానీ జరిగిందా? లేదండి. పార్టీ సిద్ధాంతాల ప్రకారము నేను అక్కడికి పోవటం కరెక్ట్ కాదు. సో ఎప్పుడు లేదు. ఒక్కసారి అసెంబ్లీ జరిగేటప్పుడు వారు గెలిచిన అప్పుడు విష్ చేసినాను అంతేగాని. దీపక్ అన్నారా? అన్నాడు. మీరేమన్నారు? నేను ఓకే విష్ చేస్తామని చెప్పి, అది కూడా ఎందుకో నా ఫ్రెండ్స్ అందరూ మనం కలిసి ఇన్ని రోజులు పెరిగిన తర్వాత మరి నువ్వు కూడా ఇటు ఉండకూడదు, ఇంకా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం విష్ చేయాలి కదా అని అంటే మన ఫ్రెండ్లీ నోట్ విష్ చేశాను అంతే, పెద్ద ఎక్కువ మాట్లాడలేదు. ఇదే కోల్డ్ యాటిట్యూడ్. సంభాషణ విష్ చేశారు మీరు? సార్ అని విష్ చేశారా? ఎందుకు చేస్తాను, జగన్ అని అంటాను. కలిసి పెరిగిన తర్వాత చంద్రబాబు గారిని అంటాం, ఎందుకంటే ఆ వయసు ఆ ముందు నుంచి అట్టు ఉంది కనుక. మేము కలిసి ఒకరొకరు పేర్లు పిలుచుకొని పెరిగిన వాళ్ళమి. అట్లాంటివి అయితే నేను చేయలేదండి. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, సాయి ప్రతాప్ గారు రాజశేఖర రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కూడా క్లాస్మేట్స్, మంచి ఫ్రెండ్స్. అయితే సాయి ప్రతాప్ గారు నలుగురులో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి సార్ వైఎస్ఆర్ సేమ్ పార్టీ హైరార్కీ ప్రకారం చేస్తాను. నేను ఆయన పార్టీలో లేను, నాకు ఆయనకు సంబంధం లేదు. ఆన్ పర్సనల్ లెవెల్ ఐ విష్ అంతే. కానీ ఒకటి చెప్తాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఆయన కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నవ్వినాడు. రూమ్ బయటకు వస్తా ఉంటే నేను 4 అడుగులు పట్టుకొని నడిచినాడు. నాకు అక్కడ అదే నచ్చలే. అంటే కలిసి పెరిగినాము, మా క్లోజ్నెస్కి ఏమీ పెద్ద మాట్లాడలేదా అని చెప్పి నేను బాధపడి అసలు నేను రావటమే తప్పైందని నా మనసులో నేను అనుకుంటున్నాను. నలుగురు నడిచాడు, మీ చేయి పట్టుకొని అంతే. నేను మాట్లాడుతూ ఇంట్రుడాడు, ఆయన ఏం మాట్లాడలేదు పెద్ద. ఆయన అది కూడా నాకు బాధ వేసింది. 4 అడుగులు నడిచిన తర్వాత నా మనసులో అయింది, ఎందుకు వచ్చినా విష్ చేసేదానికి ఇది కూడా తప్పేమో అని చెప్పి ఆఫీస్ మెయిన్ చేంబర్లో పోబోతున్నాడు, ఏదైనా కాన్ఫరెన్స్ రూమ్ లోపలికి. తర్వాత చూస్తే తమాషా, హాల్లో ఒక 20 అడుగుల దూరంలో 18 మంది వీళ్ళ ఎమ్మెల్యేలు నిలుచుకొని ఉన్నారు. ఓకే, మేము 10 feet నడిచే తలికే వాళ్ళు 15 feet నడుచుకుంటూ వచ్చారు, లాంగ్ కారిడోర్ సీఎం ఆఫీస్ ముందు. సో నేను ఇట్లా నా మనసులో అనుకుంటా వస్తే అంత లోపల వాళ్ళు 5 feet దూరంలో ఉండరు. 18 మంది హేమీలు ఉండరు. దాంతో పేర్లు చెప్పడం వద్దు, వాళ్ళని తక్కువ చేసేది వద్దు. కనీసం ఏమని కూడా ఒక మాట అనకుండా తలకాయ తిప్పుకొని రూమ్లోకి వెళ్ళిపోయినాడు. అది చూసిన తర్వాత నాకు షాక్ వచ్చి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో నేను ఇంకా మాట్లాడలేదు బాగా అనుకుంటున్నాను, వీళ్ళని కనీసం పలకరించలేదు. ఆయన సొంత ఎమ్మెల్యేలో దాంతో 6 time ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని చెప్పి ఆ రోజు నేను అనుకున్నాను, జగన్ విల్ నాట్ హ్యావ్ అ ఫ్యూచర్ అవునా అని అనుకున్నా ఆ రోజు. ఎందుకు అంటే 18 ఎమ్మెల్యేలు మీరు గెలిచి 3 నెలలు అయింది, ఈ కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను బిజీగా ఉండ మళ్ళీ మాట్లాడతాను ఒక మాట మాట్లాడిపోతే అది ఎవరు? ఆపోజిషన్ ఎమ్మెల్సీ ముందు. దీస్ ఆర్ హ్యూమన్ ఫీలింగ్స్. ఆ మాత్రం కూడా లేదు. ఇటువంటి వాటిలలోనే ఒక నాయకుడు గొప్పతనము తేలిపోద్ది. అదే వీళ్ళ నాయన ఇట్లాంటివి ఎవరన్నా అంటారా? ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి వాజ్ గ్రేట్ అని అంటారు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్.
సో ఆయన చేతులారా ఆయన జరుపుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ పీపుల్స్ నాయకుడు అంటారు కదా, ప్రజలకు సంక్షేమ పథకాలు వెల్ఫేర్స్ అన్ని అందించి. నేను ఒకటి చెప్పేదాన్ని, నిన్ననే అసెంబ్లీలో వచ్చింది క్వశ్చన్. 260-280 కోట్లు కేవలం ఆర్టీసీకి సిద్ధం సభలు పెట్టినారు కదా. సో ఆర్టీసీకే అంత కట్టారు అని అంటే అఫీషియల్ గా అసెంబ్లీలో ఇచ్చిన మొన్న జరిగిన సెషన్ లో ఇచ్చింది. ఇది కాకుండా మళ్ళీ ట్యాక్సీలు వీటిలలో ఎంత ఖర్చు పెట్టుంటారు, వృత్తి ట్రాన్స్పోర్ట్ సిద్ధం సభలకు ఆర్టీసీకి 280 కోట్లు పార్టీ కార్యక్రమం కదా. 280 crores అది. మళ్ళీ వేరే వెహికల్స్, ప్రైవేట్ బస్సులు అయితే ఏముంది, కాలేజ్ బస్సులు అయితే ఏముంది, ట్యాక్సీలు అయితే ఏముంది, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఎంత అయి ఉంటుంది ఎక్స్పెండిచర్ మీరు లెక్కేసుకోండి. సో అంతంత ఖర్చు పెట్టిన తర్వాత ఎలక్షన్స్లో ఏమైంది అంటే ప్రోరేటా మీరు ఖర్చు చూస్తే మళ్ళీ వాళ్ళకి ఫుడ్కి వేరే ఎక్స్పెండిచర్కి కూడా ఇవ్వాలి. అంటే 1000 crores ఖర్చు పెట్టి అంతంత మనుషులు వచ్చినారని చెప్పి చూపించి మేము గెలుస్తున్నాము, మేమేదో పెద్ద ప్రజానాయకుడు అని చెప్పి మాట్లాడినారు కదా. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్? రిజల్ట్ తర్వాత ఏమైంది? సో చూపించుకోవటం ఒకటి, గ్రౌండ్ రియాలిటీలో ఉండే వాస్తవాలు మరొకటి. సో ఆయన ఏదో పోయిన ఎలక్షన్స్ ముందు ముద్దులు పెట్టుకుంటూ నేనున్నాను, నేను విన్నాను అని అన్నాడు కదా. నా కళ్ళు ముందు జరిగిన ఇన్సిడెంట్ చెప్పినా కదా, 18 of their MLAs మాట్లాడారు ఒక మాట, మళ్ళీ కలుస్తామని అన్నానుంటే ఎంత గౌరవంగా ఉండేదండి. అంత అహంకారము, అంత అంటే ఆ హ్యూమన్ ఫీలింగ్స్ లేకుండా ఉండే పరిస్థితిలో ఉండేడు. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ డౌన్ఫాల్. సార్ మీరు హ్యూమానిటీ లేదు జగన్మోహన్ గారికి, మానవత్వం లేదంటున్నారు కదా. నేను చెప్తాను సార్, తన కోసము అంటే టీడీపీ గవర్నమెంట్ హయాంలో పోలీసు దెబ్బలు తిన్న అంటే నందిగం సురేష్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి కాళ్ళకు గాయాలైతే ఫిజియోథెరపీ చేసిన గురుమూర్తి, తిరుపతి గురుమూర్తి గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ఎమ్మెల్యేలు ఎంపీలను చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఇది అదంతా మానవత్వంతో చేసింది కాదంటారా? దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్. నలుగురికి చూపించుకొని నేను అటువంటి క్రైమ్ చేసిన వాడిని కూడా ఎంపీ చేయగలుగుతాను, కాళ్ళు వచ్చిన వాడిని కూడా నేను ఎంపీ చేయగలుగుతానని చూపించి ఇంకొంచెము వాళ్ళ కాడర్లో ఉత్సాహం తెంచుకునేదానికి అదొక పొలిటికల్ ప్లాయ్. నేననేది హ్యూమన్ ఫీలింగ్ లేదనేది కేవలం ఇది ఒక ఎగ్జాంపుల్ కాదండి. పాత పరిచయాలు, ఇప్పుడు సొంత బంధుత్వం ఉంది, ఏది షర్మిలది సొంత చెల్లెలే కదా. సో ఎందుకు అంత దూరం పోయింది అని మనకు కూడా దూర బంధువులు చాలా మంది ఉండరు, వాళ్ళకు బంధుత్వం ఉండేవాళ్ళు కూడా ఉండరు. అసలు యాక్చువల్గా డీటెయిల్స్ కొందరికే తెలుసు, బయట తెలియదు. అవన్నీ నేను లోపల జరిగినవి తెలుసుకుంటే దాదాపు ఒక 12-14 ఎగ్జాంపుల్స్ రప్చర్ ఎట్లా అవుతా వచ్చింది వాళ్ళు చెప్తా వచ్చినారు. సో ఫస్ట్ నేనేమనుకున్నాను, షర్మిల చాలా తప్పు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో మొత్తం ఈ విధంగా చేసి ఆ గౌరవం తగ్గించింది అని నేను అనుకున్నా. కానీ ఈ 14 ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయో మరి ఎలా మీరు జడ్జ్ చేస్తారు? 14 ఇన్సిడెంట్స్ ఉన్న తర్వాత జగన్ గారిది తప్పని ఎలా జడ్జ్ చేస్తారు? అవి తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది. వాళ్ళ సొంత కుటుంబంలో పోయి నేను ఈరోజు షర్మిలని తక్కువ చేసి జగన్ని తక్కువ చేసి ఆన్ పర్సనల్ లెవెల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ నా మీద నాకు కూడా గౌరవమైంది కాదు. కానీ నేను క్యూరియాసిటీతో తెలుసుకున్న అంత దూరం ఎందుకు పోయింది అని అంటే ప్యూర్లీ అవన్నీ ఇనిన తర్వాత ఇది ఎవరు జగన్కి దగ్గర మనిషో షర్మిలకి దగ్గర మనిషి దగ్గర నుంచి ఇనింది కాదు, వాళ్ళ కుటుంబాలకి ఇన్సిడెంట్స్ తెలిసిన వాళ్ళ గురించి ఇనింది. అంటే న్యూట్రల్ పీపుల్ దగ్గర నుంచి హూ హ్యావ్ యాక్సెస్. చాలా తక్కువ మందికి తెలుసు ఈ వాస్తవాలు, హ్యాండ్ఫుల్ తెలుసుంటుంది. అటువంటి వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఆ అభిప్రాయం వచ్చింది అని అంటే ఖచ్చితంగా తప్పు చేతులారా జగన్ చేసుకున్న తప్పే. సో ఇప్పుడు అవి ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ చెప్తే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకు అని అంటే ఎవరికి తెలీదు, షర్మిలకి తెలుసు, జగన్కి తెలుసు, ఇంకా ఉండే ఒక 2-3 తప్ప ఎవరికి తెలీదు. సార్ జగన్ గారితో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే మీరు చెప్పారు, సీఎం అయినా కలిసి ఇలా చేశారు అని. ఒక గుడ్ ఇన్సిడెంట్ చెప్పండి, మీకు గుర్తుండిపోయి ఒక ఇన్సిడెంట్ చెప్పండి. స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా చైల్డ్హుడ్ నుంచి కూడా మీరు ఫ్రెండ్స్ కదా, ఇది నేను మర్చిపోలేను జగన్లో, ఆయన చేసిన సాయం కావచ్చు, ఆయన చూపిన చొరవ కావచ్చు, నేను మర్చిపోలేను ఒకటి చెప్పండి. నేను చెప్పినా కదా, మా ఫాదర్ వాజ్ అ కాంట్రాక్టర్. సో మైదుకూరు దగ్గర ఏదో కెనాల్ మోడర్నైజేషన్ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎవరో ఒక ఫ్యాక్షనిస్ట్ మా మీద దాడి చేస్తే, నా క్యాంప్ మీద దాడి చేస్తే నేను జగన్కి చెప్పిన, ఇట్లా మీ ఏరియాకి వచ్చినాము, ఏంది ఇదంతా. అప్పుడు మాకు అలవాటు లేదు ఇట్లా జరగద్దని చెప్పి. సో దాదాపు 300 మంది జగన్ దగ్గర ఉండే వాళ్ళ ఫాలోవర్స్ దీపక్ నా మనిషి అని చెప్పి తెచ్చిపెట్టినాడు. అది చాలా గ్రేట్ క్వాలిటీ, 100% దాన్ని ఒప్పుకోవచ్చు. అట్లా ఎవరు చేయరు. దాదాపు 3 నెలల దాకా 300 మందిని నాతో పెట్టినాడు అని అంటే అది చాలా గొప్ప క్వాలిటీనే. సో అది ఎప్పటికి నేను మర్చిపోలేను. ఫుడ్ మీరు పెట్టారా ఆయన పెట్టాడా?
మన దగ్గర ఉన్నాడు మనం చూసుకోవాలి, బట్ పంపించినాడు. పంపించడం గొప్పతనం కదండి, పంపించడం గొప్పతనం. తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ అందరికి చాలా మందికి కాంట్రాక్ట్స్, చిన్న చిన్న వర్క్స్ అవన్నీ కూడా ఇచ్చినాము. సో ఇట్ వాజ్ మ్యూచువల్. బట్ అటువంటి స్టెప్ తీసుకొని అంత హార్ట్ ఫెల్ట్ మనిషి ఈ రోజు ఇటు మారినాడు అని అంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. మీకోసము ఆ రోజులోనే 300 మందిని పంపించి మీకు ఒక రక్షణ వలయంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మరి టీడీపీలోకి ఎందుకు పోయినారు మీరు? ఆన్ పర్సనల్ లెవెల్ మాట్లాడదలుచుకోలేదు. రాజకీయాల్లో ఉండే ఈ కరప్షన్ లెవెల్, ఫైనాన్షియల్ లెవెల్స్ ఇవన్నీ మాకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళ కుటుంబము కరప్షన్ అవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. సో వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు, ఇప్పుడు ఎక్కడ ఉండారో నాకు చాలా దగ్గర నుంచి తెలుసు. సో నాకేమనిపించింది అని అంటే రాజకీయాల్లో టు సమ్ డిగ్రీ ఆఫ్ ఆనెస్టీ ఉండాలా. ఆ విధంగా కరప్షన్ ఆ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ అయిన నాయకుడు. ఎందుకు అని అంటే ఆ విధమైన గ్రీడ్ అనేది లేదు. కొంచెం సమాజము రాష్ట్రం గురించి ఆలోచిస్తారు అని నేను గట్టిగా నమ్మిన వాడిని కనుక నేను తెలుగుదేశంలో చేరినాను. చంద్రబాబు నాయుడు గారిని మా బాస్ లాగా యాక్సెప్ట్ చేసినాను. సో రాజశేఖర రెడ్డి గారిని మీరు చూడలేదా? అంటే నేను పాలిటిక్స్లోకి వచ్చే టైంకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. ఆయన తనయుడే రాజకీయ లక్షణాన్ని పునికి పుచ్చుకొని ఉన్న నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు గ్రహించలేదు? నేను అదే చెప్తున్నాను కదా, పాత జగన్ ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా ఒక స్టెప్ మంచోడే, కానీ మారిపోయినాడు. అంటే లేదు, నా ఉద్దేశం ఏంటంటే జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆ సర్కమ్స్టాన్సెస్ చూసిన తర్వాత వారు మారినారు అని నాకు అనిపిస్తా ఉంది. అంటే ఆ కష్టాలు అవి చూసిన తర్వాత జైలుకు పోయి వచ్చిన తర్వాత ఎవరన్నా పోయి వచ్చిన వాళ్ళకి అర్థం అవుద్ది. అది అది ఇటో అటో మారద్ది పర్సనల్. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆయన కూడా ఊరికే అక్రమ కేసులు బనాయించి 53 రోజుల పాటు జైలుకు పంపించారని అందరూ ఆరోపిస్తుంటారు. ఆయన జైలుకి వచ్చిన తర్వాత ఆయనలో కసి కన్నా ఇంకా మానవత్వం ఇంకా పెరిగిపోయిందండి. 100%. మీరు చూస్తే పాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొంచెం తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఎవరన్నా 1-2 తప్పులు మా వాళ్ళల్లో కూడా బయటపడితే కూడా పాత చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు రైట్ రాయల్గా మిలిటరీ సిస్టమ్ రకంగా తిట్టి చేశారు. ఇప్పుడైతే కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పి అర్థం చేయించి, సో ఆ డిగ్రీ ఆఫ్ సింపతి అండ్ సాఫ్ట్ హ్యాండెడ్ కొంచెం మానవత్వంతో ముందుకు పోవాలా అని చెప్పి. పాత చంద్రబాబు నాయుడు గారు పెద్ద నవ్వేది కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నవ్వుతుండరు, మంచి హ్యూమరస్గా జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. సో హీఈస్ అ డిఫరెంట్ పర్సన్. అండ్ వారు చూసిన కష్టాల తర్వాత ఎట్లా 60 దేశాల పైన మన తెలుగు వాళ్ళు రోడ్డుపైకి వచ్చి ఆయనకు సపోర్ట్గా నిలిచారో అది వారి గుండె నిజంగా టచ్ చేసింది. టచ్ చేసి ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ మై పొలిటికల్ లైఫ్ నేను నిజంగా నా వంతు నేను మంచి చేసి పోవాలా అని ఒక నిశ్చయం చేసుకొని ఆ సంకల్పంతో ముందుకు పోతున్నారు అని మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. గతంలో అంటే యువగలం పాదయాత్రకు ముందు, యువగలం పాదయాత్ర తర్వాత లోకేష్ గారిలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. అంటే ఆయన వాక్చాతుర్యం పెరిగింది, రాజకీయాల మీద పట్టు పెరిగింది, సబ్జెక్ట్ మీద చాలా అలంకరంగా మాట్లాడుతున్నారు కదా, చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు ఆయన. ఎలా అనిపిస్తుంది అసలు మీకు పాత లోకేష్ గారికి ఇప్పటి లోకేష్కి? నాకైతే 100% ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతూ ఉంది. ఒక 2 ఇన్సిడెంట్స్ నేను చెప్పాలండి. జనరల్గా అందరూ లోకేష్ గారిని కొందరేమో తక్కువ చేసి మాట్లాడతారు, అది గతం. సో నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఈ 3 క్యాపిటల్ బిల్ ఫైట్ అయ్యేటప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే కదా జరిగింది. అసలు మేము అరిచి 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 అలసిపోయి రాత్రి ఒకరోజు 9:30 దాకా జరిగింది. ఎవరిలో అందరు కొంచెం వయసు ఉండే వాళ్ళు ఎమ్మెల్సీలు, ఇంకా ఇంటికి పోతాం అనే టైంలో 10 గంటలకి ఉండమని చెప్పి లోకేష్ గారు అందరితో ఇంకొంచెము మీరు రేపటి సెషన్కి మనం ప్రిపేర్ కావాలా, ఈ టాపిక్స్ డిస్కస్ చేయాలా అని చెప్పి నైట్ 10 o'clockకి అందరినీ కూర్చోబెట్టి దీస్ ఆర్ ద పాయింట్స్ టు రీడ్ అండ్ దీస్ ఆర్ ద పాయింట్స్ టు ప్రిపేర్ అని అన్నారు. సో ఆల్మోస్ట్ అందరిలో ఇంకా ఎనర్జీ లేని పరిస్థితిలో కూడా వారు వచ్చి హీ స్టూడ్ అండ్ సెడ్ వీ హ్యావ్ టు అగైన్ డూ టుమారో అనదర్ డే, టుమారో ప్రిపేర్ కావాలని. అంటే ఎంత గ్రేట్ స్ట్రెంగ్త్ ఉండాలా అనేది ఒకటి. పాదయాత్రలో అయితే నేను చూశాను కదా, ప్రతిరోజు ఆ ఫస్ట్ 1 month అయితే దిన గండంలాగా అడుగు కష్టంలాగా ఏ విధంగా పోలీసు అడ్డుకుంటుండారో నాకు తెలిసి వేరే ఎవరున్నా కానీ అది చేయలేకపోయి ఉండేవారు. ఒకటి డిసైడ్ అయినారు, ఇది 100% చేయాలా, నన్ను జైల్లో వేసినా పర్వాలేదు అని చెప్పి పూర్తిగా తెగించి అంత విల్ పవర్తో ముందుకు పోయినారు. నేను ఉండేను కదా, చూస్తున్నాను. మాలాంటి వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఒక రిలేటివ్గా ఫిట్గానే ఉన్నాను, నాకు నడిచేదే కష్టం ఉంటే వారు నడవాలా, ప్రజల సమస్యలు వినాలా, ఆ సమస్యలకి కరెక్ట్గా ఏమి ఆన్సర్ చెప్పాలో చెప్పాలా, మళ్ళీ మీటింగ్స్లో స్పెసిఫిక్ మీటింగ్స్
ఆ సబ్జెక్ట్లో ప్రిపేర్ కావాలా. సో అంత ఈజీ కాదండి. సో ఇట్ ఈస్ ఎ రిమార్కబుల్ టాస్క్. ఆ శ్రమ ఆయన అనుభవించి ఈరోజు ముందుకు వచ్చినాడు అని అంటే హీఈస్ రెడీమేడ్ సీఎం మెటీరియల్. అండ్ లక్కీ మన రాష్ట్రానికి నదర్ 20 years ఒక సెక్యూర్ ఫ్యూచర్ ఇవ్వగలిగే పర్సన్ అని చెప్పి మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతా ఉన్నాను లోకేష్ గారిని మాత్రం. అంటే రెడీమేడ్ సీఎం అయినా అని నేను అనుకుంటున్నాను మన పాదయాత్ర తర్వాత. ఎందుకంటే ఆ విల్ పవరు, ఆ కృషి, ఆ మెటిక్యులస్ ప్లానింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక సబ్జెక్ట్లో కూర్చుంటే కొంచెం మరీ ఎక్కువ డిస్కషను లేకపోతే కొంచెము టైం డిలేలో అవన్నీ ఉంటాయి. లోకేష్ గారికి అదేం లేదు. అమెరికన్ స్టైల్ సిస్టమాటిక్. మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది అని అంటే 8:55 రెడీగా ఉంటారు. డోర్ విల్ బి ఇది 5 minutes ముందే హీ విల్ బి రెడీ. సిస్టమాటిక్. ఈరోజు దిస్ మీటింగ్ ఇస్ ఫర్ 1 hour అన్నారు అనుకోండి, 1 hourలో ఇట్ విల్ బి కంప్లీటెడ్. సో చాలా మెటిక్యులస్. అండ్ కొన్నిసార్లు రాజకీయాల్లో మీరు చూడండి, మీరు ఏదైనా నన్ను అడుగుతారు, నేను చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ వేరే నాయకుడు చూస్తాము అని అంటారు. లోకేష్ గారు అట్లా లేదు, ఎస్ ఆర్ నో. అది ఒక విధంగా మైనస్ కావచ్చు, కానీ లోకేష్ గారు ఏమంటారు, ఇదే లాంగ్ రన్లో మనకి హెల్ప్ అవ్వద్ది, మనం సిన్సియర్ అని చెప్పి. సో ఈ క్వాలిటీస్ అన్నీ చూసి నాకైతే ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంది దట్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి మాత్రం నేను అనుకుంటున్నానండి. ఇప్పటికైతే మీరేమో ఇలా అనుకుంటున్నారు, ఇంకా 20 yearsకి వరకు భయం లేదని. కానీ వైసీపీ వాళ్ళు అప్పుడే అనుకుంటున్నారు, అయిపోయి ఫెయిల్యూర్ అయిపోయింది, 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నారు, డబ్బులు లేవు, ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేక పక్కదారి పట్టిస్తున్నారు, అదాని విద్యుత్ ఒప్పందాలు అంటూ, అదాని కేసులు అంటూ, ఆ కేసులు అంటూ ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ జగన్ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎప్పుడు జమిలీ ఎలక్షన్స్ వస్తే మాత్రము మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకుంటున్నారు కదా. మీరు జర్నలిస్ట్ ధర్మం మీరు ప్రకారం అడుగుతున్నారు. మేము వీరికి ఇచ్చేది ఏంటండి నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు రోజుకు ఒక స్కామ్ చేసిన వాళ్ళు బయటకు వస్తూ ఉంటే నిజాలు మేము ఇరికిస్తున్నామని వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మీరు అంటున్నారు అని అంటే దీనికి ఇదేం జోక్. మొన్ననే నేను ఇంకొక డిబేట్లో కూడా అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు పొరుగు నష్ట దావా వేస్తున్నారు అని. పత్రికల మీద పొరుగు ఉంటే కదా నష్టం దావా వేసేదానికి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయన పొరుగుతో పాటు రాష్ట్రం పొరుగు కూడా తీసేశాడు కదా. ఇప్పుడు అమెరికాలో కూడా మెజారిటీ 80% ఆఫ్ దట్ మొన్న ఈ కరెంట్ స్కామ్ది ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం, సీఎం ఇన్వాల్వ్ దేర్, సీఎం మెట్ సీఎం అని చెప్పి కాగితంలో రాస్తుంది కదా. సో ఇది పొరుగు ఉన్నట్ట. సెక్యూ ఒప్పందానికి మాకు సంబంధం ఏంటి అంటున్నారు కదా, అదంతా కేంద్రం చూసుకోవాలి కదా అంటున్నారు కదా. ఆ అగ్రిమెంట్ యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఉండింది, కానీ చేయలే వేరే వాళ్ళు ఎవరు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం మొదలు పెట్టినారో అప్పటి నుంచే వేరే స్టేట్స్ కూడా నెక్స్ట్ చేసాయి. సో ఇది చూపించుకొని వాళ్ళు వేరే దగ్గర కూడా చేసుకున్నారు. ఆ టైంలో గుజరాత్లో జరిగిన ఒక అగ్రిమెంట్ 10 months ముందు 199కి జరిగింది, ఇది 249కి చేశారు. ఎక్కడ పెట్టేది ప్లాంట్? రాజస్థాన్లో పెట్టి ఆడ నుంచి మీరు చేసేది మన కరెంట్ తెచ్చుకునేది. ఎవరికన్నా కరెంట్ గురించి తెలిసిన వాళ్ళైతే వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాస్ట్ ఇస్ ట్రాన్స్మిషన్ కాస్ట్. అక్కడ నుంచి మీరు హై టెన్షన్ వైర్స్లో మీరు మూవ్ చేయాలంటే అది సైజబుల్ కాస్ట్. దాని గురించి కూడా క్లారిటీ అగ్రిమెంట్లో లేదు. సో అది కూడా రేపు యాడ్ కాబోతా ఉంది. ప్లస్ 10% దాంతో ఎస్కలేషన్ చేసుకునేదానికి కూడా క్లాజ్ ఉంది. సో ఇవన్నీ చూస్తే మన అప్రాక్సిమేట్గా ఆ లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ డీల్లో 1,20,000 crores నష్టపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం పైన ఉంది. ఎవరికి తెలియకుండా ఎంత పెద్ద స్కామ్ ఎట గొంతుకు వస్తారో చూడండి. మొత్తం మీద అయితే లోకేష్ గారి రూపంలో రెడీమేడ్ సీఎం గారు రెడీగా ఉన్నారనమాట. మనకు నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి, స్ట్రాంగ్గా నమ్ముతా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవుతారని నమ్మకము ఒక పార్టీ నాయకుడిగా పక్కన పెట్టండి, మీరు టీడీపీ నాయకుడిగా పక్కన పెట్టండి, ఒక ఫ్రెండ్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెండ్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని నమ్మకం లేదు మీకు? మీకు దండం. ఫ్రెండ్ కాదు ఇప్పుడు, మీ ఫ్రెండ్ కాదా? అది క్లారిఫై చేయండి. అది పాత ఫ్రెండ్షిప్, ఆ పాత ఇప్పుడు అదేం లేదు కాదండి. మీరు చూడండి, మనము నేను ఏదో ఒకరిని అనాలా అని చెప్పి ఒకరిని తక్కువ చేయాలని చెప్పి జనరల్గా రాజకీయాల్లో బిహేవ్ చేసిన విధంగా చేయను. ఓ మాదిరిగా గౌరవంగా ఉండాలనే భావించేవాడిని. మీరు చూస్తే 2019 ఎలక్షన్లో ప్రతి ఇంటికి పోయి ప్రతి పాదయాత్రలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు ఉంటాను, నేను మీది వింటాను అని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం, నేను విన్నాను అని ఒక నమ్మకం కుదిరిచ్చినాడు. సో నమ్మకం కుదిరిచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఎవరినన్నా మళ్ళీ ఒక్కరినన్నా ముద్దు పెట్టింది మీరు చూసినారా 5 సంవత్సరాల్లో? సీఎం గారు కదండి, బిజీగా ఉంటారు కదా. ఒక్క ముద్దు 5 సంవత్సరాల్లో
మీరు ఎలక్షన్ ముందేమో ప్రతిరోజు కొన్ని నాకు తెలియదు లెక్క, ఒక 50, 100, 200 ఎన్ని ముదులు పెట్టినాడో తెలియదు ప్రతిరోజు. అయిన తర్వాత ఒక్కరికన్నా పెట్టినాడా? సరే పోనీ మీకు జోక్ చెప్పేదా, ఎవరో ఒక నాయకుడు సీనియర్ ఎమ్మెల్యే వైసీపీలో వాళ్ళ ఇంటర్నల్ జోకు, అన్న నేను ఎమ్మెల్యే కాకుండా ఆ మామూలు అయ్యి ఉంటే బాగుండేది, ఏమైనా ముద్దు పెడతావేమో, నన్ను కనీసం ఆ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా అని చెప్పి ఒక ఆయన జోక్ కూడా వేసాడంట. ఆ డిస్టెన్స్ వచ్చేసింది. సో ఆ నమ్మకం అనేది కోల్పోయినాడు. సో ఇప్పుడు ఏమంటారు, గుడ్ బుక్ పెడతాను, మీరు చేసిన మంచి పనులు నోట్ చేసుకుంటాను అన్నాడు. నీకు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నువ్వు చెయ్యక పెద్ద పట్టించుకోక నాయకులని, ఈరోజు మళ్ళీ నేనేదో చేస్తాను, మళ్ళీ 5 సంవత్సరాలు మీరు మా కోసం శ్రమపడండి, కష్టపడండి అని అంటే నమ్మే అంత ఓపిక, నమ్మే అంత టైం నాయకత్వంలో ఈరోజు ఉందా రాజకీయాల్లో? మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో ఉన్నాం. 5 ఏళ్ళు ఎవరి కోసం త్యాగం చేయాలా? అయ్యేది ఆయన, సంపాదించుకునేది ఆయన. మనం ఎందుకు త్యాగం చేయాలా అనే భావన వాళ్ళ పార్టీలో ఉండే నాయకుల్లో వచ్చింది అని చెప్పి. సో మీకు ఫైట్ చేసే జనరల్స్కి ధైర్యం లేకపోతే రేపు యుద్ధం అనేది ఎట ఫైట్ చేయగలుగుతారు? మీరు చెప్పిన దాంట్లో చిన్న అబ్జెక్షన్ ఉందండి. సీఎం అయ్యేది ఆయన, సంపాదించుకునేది ఆయన అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంపాదన అవసరం అంటారు? ఆయన కోరిక ఒకటే కదా, తాను చనిపోయినా తన తండ్రిలాగా ప్రతి ఇంట్లో తన తండ్రిలాగా ఫోటో పెట్టుకోవాలి ప్రజలన్న కోరిక కదా. అలాంటి నాయకుడు ఎక్కడైనా సంపాదించుకుంటాడా? సంపాదన మీద ఆశ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ కోరికతో స్టార్ట్ అయినా కానీ ఆయన సీఎం అయిన తర్వాత ఏమైందో పరిస్థితులు మారినాయని చెప్పి మాత్రం నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకు అని అంటే ఈరోజు ఏదో స్కామ్స్ అని అంటుంటారు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఆరోపిస్తారు కదా, అవి స్కామ్స్ కాదు, అవి వాస్తవాలే. మీరు డెప్త్లోకి పోండి, మీరు యువర్ హైలీ ఎడ్యుకేటెడ్, మీరు లా కూడా చేస్తుంటారు, మీరు ఆ ఫ్యాక్చువల్ పేపర్స్ తెప్పించుకోండి, దాంతో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో చెక్ చేయండి. సో ఇప్పుడు ఇందాకనే మీరు అదానీ ఇష్యూ రేస్ చేశారు. ఇటు సైడ్ జగన్మోహన్ రెడ్డి వైసీపీనో లేకపోతే ఇటు సైడ్ టీడీపీ మేము వదిలిపెట్టేసేయండి. ఆ డీల్లో ఆబ్జెక్టివ్గా చూడండి, ఇది నిజంగా మన రాష్ట్రానికి మంచిదా? ఓవర్ 25 year పీరియడ్ మనం లాకిన్ చేయటం, ఎప్పుడు రేట్స్ డ్రాస్టిక్గా పడతా ఉన్నాయో, అండ్ దాని ప్లాంట్ ఎక్కడ ఉంటుంది, రాజస్థాన్లో ఉంటా ఉంది. సో మన సైడ్ ఏ విధమైన బెనిఫిట్ ఉండవు. అదే మన దగ్గర సోలార్ పెట్టే అవకాశాలు ఉన్నాయి కదా, అది మన దగ్గర పెట్టుంటే దాంతో వచ్చే రెవెన్యూ అయితే ఏముంది, జిఎస్టీ అయితే ఏముంది, మన రాష్ట్రానికి వచ్చి ఉండేది కదా. కన్స్ట్రక్షన్ పీరియడ్లోనే 18% మళ్ళీ మనకు జిఎస్టీలో మిగిలి ఉండేది కదా. ఇవన్నీ చూస్తుంటే లాంగ్ టర్మ్ మనకే ఉండేది. ఇట్లా ప్రతి ఆస్పెక్ట్లో ఈరోజు ఇళ్ల స్థలాల్లో మీరు చూడండి, కొన్ని వేల కోట్లు దోచేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో. ఎన్ని దానికి ఈరోజు గ్రౌండ్ అయినాయి, ఏ రేటు కొన్నారు? నేనేమన్ను, మీకు వైసీపీలో కూడా ఎమ్మెల్యేలతో పరిచయం ఉంది కదా, మీరు అడగండి పోయి ఏ రేటుకి కొన్నారు అంటే. మీరు వాళ్ళని అడగబాకండి, మీ పక్క కాన్స్టిట్యున్సీలు ఎట్ట చేసినారంటే మీకు వాస్తవాలు తెలిసిపోతాయి. వాళ్ళకి పోయి ఇక్కడ ఏం చేసినారో అడగండి, మీకు తెలిసిపోతాయి. వాళ్ళు 2 లక్షలు 4 లక్షలు కొని 60 లక్షలు గవర్నమెంట్ దగ్గర తీసుకున్న కేసులు ఎన్ని ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఏం చేయలేదు అని అంటారు కదా, లిక్కర్ కంపెనీస్కి అన్నీ లాక్కున్నారు, వీళ్ళ సిండికేటు, వీళ్ళ కార్టెలు లాక్కొని వాళ్ళని జాబ్ రేట్ అంటే కూలి పని అంటే 11 రూపాయలు 16 రూపాయలు పర్ బాటిల్ వాళ్ళు తయారు చేసి ఇచ్చేటట్టు, అది వీళ్ళకి బ్యాక్ టు బ్యాక్ వీళ్ళకి ఇస్తారు, వీళ్ళేమో గవర్నమెంట్కి సప్లై. ఎంత దాదాపు 11 to 12 times మార్జిన్. మీరు ఎప్పుడు చెక్తో చేయాలి పేమెంట్ అని అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకునే వాళ్ళు కాదో, లిక్కర్లో ఏంటంటే 10 to 11 to 12 times ఉంటుందండి యాక్చువల్ బాటిలింగ్ కాస్ట్లో. దాంతో 9 to 10 times మీకు గవర్నమెంట్కి కట్టే ట్యాక్సెసే. సో మీరు ఒక బాటిల్ మీరు ఇల్లీగల్గా ట్యాక్స్ కట్టకుండా అమ్మితే రూపాయికి 11 రూపాయలు మిగులుతుంది లిక్కర్లో. సో పాత రోజుల్లో దీన్ని ఇండస్ట్రీలో సెకండ్స్ అని చెప్పి కొందరు ఇండస్ట్రియలిస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు సెకండ్స్ ఒక 20 to 30% ఇండస్ట్రియల్ లెవెల్లో, మొత్తం రాష్ట్ర లెవెల్లో వీళ్ళే చేసినారు. అంటే ఎన్ని వేల కోట్లు దోచేస్తుంటారో మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా చాలా మంచోడు. నాలాంటోడు ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారి సీట్లో ఈరోజు కూర్చొని ఉంటే 2 రోజులు పట్టదు జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ 2-3 తరాలకు సరిపోయే కేసులు బుక్ చేసి జైల్లో పెట్టేదానికి. అన్ని తప్పులు చేస్తుంటారు, అన్ని తప్పులు. వారానికి ఒకటి వస్తుంది బయటికి. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇప్పుడు మా పార్టీలో నేను ఏదో ఒక మంచి పదవిలో ఉన్నాను, కంటిన్యూగా మా వాళ్ళు వచ్చి నా దగ్గర కంప్లైంట్, ఏందన్నా యాక్షన్ ఇంకా తీసుకోకుండా, ఏందన్నా ఇంకా జగన్ని జైలుకి పంపించకుండా, కొడాలి నాన్నిని ఆ బట్టలన్నీ ఇప్పేసి అండర్వేర్ పైన వీధిలో నడిపించకుండా ఏందన్నా, ఆ వంశీని వదలటం ఏందన్నా, అంత కోపంలో మా కాడరు ఉండరు, సఫర్ అయ్యి ఉండరు. ఇన్ని కేసులు ఉన్నా కానీ విండిక్టివ్గా పోయి ఇవన్నీ డెప్త్లోకి అగ్రెసివ్గా పోతే, నేను చెప్తున్నా కదా నెక్స్ట్ 3 నుంచో 7 తరాల దాకా కన్విక్షన్స్ పడతాయి ఆయనకి. అన్ని తప్పులు వీళ్ళు చేస్తుండారు.
చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అని చెప్పి ఫస్ట్ రాష్ట్రాన్ని సెటరేట్ చేస్తామని చెప్పి ఇంకా అంత గట్టిగా పోవటం లేదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. కానీ తప్పులు మాత్రం మన ఉన్నాయి. సింపుల్ అండి నరాజ్ గారు, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను లిక్కర్ ఇష్యూలోనే. మీరు ఆ కంపెనీలకు పోండి, ఎక్కడెక్కడ వీళ్ళు బాటిలింగ్ చేస్తున్నారో లిక్కర్ బాటిల్ మీకు రావాలా అని అంటే మీకు ఆల్కహాల్ కావాలి, దాంతో లేబుల్స్ కావాలా, బాటిల్స్ కావాలా, క్యాప్స్ కావాలా, దానికి సెక్యూరిటీస్ ఇది కావాలా, ఇంకా సపోర్టింగ్ ఇవన్నీ కావాలా. ఏ సప్లయర్స్ దగ్గర నుంచి అవి వస్తుంటాయో మీరు రేట్ చేయండి. క్లియర్గా మీకు సప్లై టు వీళ్ళు ఇచ్చిన దానికి మీకు మిస్ మ్యాచ్ ఆడే కనపడిపోద్ది. ఈ 7-8 ప్రోడక్ట్స్లో పెద్ద కష్టమేం కాదు, దొరికిపోతారు. ఈ విధంగా అన్ని దగ్గరలో దొరికిపోతారు. ఇప్పుడు మళ్ళీ ఆ భూముల ఇష్యూలో కూడా ఎవరెవరికి 5 లక్షలు ఇచ్చి 60 లక్షలకు అమ్ముండారో ఇళ్ళ సైట్లలో ఆ భూములు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు పోండి. ఒరే నాయన మీకు 5 ఇచ్చినాడు, 60కి వాళ్ళు చేసుకున్నారు, ఆ 60 మీకే ఇస్తాం, మీరు వచ్చి చెప్పండి అని ఒక అమ్నిస్టీ లాగా పెడితే లైన్లో గట్టి చెప్పేస్తారు అందరూ, ఇదిగో మాకు ఇచ్చింది ఇంతే అని చెప్పి. ఇట్లా నిజంగా కూడా అన్ని స్కాములు జరిగినాయి. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి అనో లేకపోతే ఒక టీడీపీ అనో కాదు, మన రాజకీయ వ్యవస్థే భ్రష్టు పట్టిపోయింది. అన్నీ మీకు చెప్పినా కదా ఇందాక, వాళ్ళ సిద్ధం సభలకి 1000 కోట్లు అప్రాక్సిమేట్ ఒక ఎక్స్పెండిచర్ యాడ్ నుంచి వచ్చినాయండి ఆ డబ్బులనే. అఫీషియల్గా మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి, ఏపీఎస్ఆర్టీసీకి అఫీషియల్గా కట్టిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి అనే డబ్బులు. వ్యవస్థ అంతా అట్టే అయిపోయింది. ఇక్కడ వచ్చి నేను నీతివంతుడిని చెప్పి ఎవరన్నా మాట్లాడతామనేది అది ప్రజల్ని ఇంకా ఏరోలం చేసినట్టు అని చెప్పి నేను భావిస్తున్నాను. అసలు ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మీకు సీడాప్ చైర్మన్గా మీకు బాధ్యతలు ఇచ్చారంటారు? నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఫస్ట్ ఇచ్చినప్పుడు. నాకెందుకు ఇచ్చినారు పెద్ద, నాకేదో వేరే కమిట్మెంట్ ఉంది, అది ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత అవద్దులే అని నేను ఉండేను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టంగానే నేను పటావి కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఎవరో వచ్చి కంగ్రాచులేషన్స్ అన్నా అన్నాడు. ఏంది అని అంటే అనౌన్స్మెంట్ వచ్చింది అని. సో నాకు నిజంగా తెలియదు. నాకు తర్వాత చెక్ చేశాను ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇది ఇచ్చినారు అని చెప్పి. చెక్ చేస్తే ఇది మనము 20 లక్షల ఉద్యోగాలు చేయాలనేది వీఆర్ రియలీ కమిటెడ్ అండ్ సిన్సియర్గా చేయాలి. మనము ఒక సెన్సిబుల్ పర్సన్ ఉండాలి, దీపక్ అయితే హ్యాండిల్ చేయగలుగుతారని నేను అంటున్నాను అని మా వాళ్ళ దగ్గర మాట్లాడినారు. అంటే ఆ డిస్కషన్లో జరిగింది అని చెప్పి. సో ఆ మాట నేను వినిన తర్వాత నా మీద ఎక్కడ లేని బాధ్యత నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్పర్ట్ని కూడా కాదు. ఆ ఒక్క నమ్మకము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నా మీద పెట్టుకున్నారు అని చెప్పి ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం కాగానే ఇమీడియట్గా మీటింగ్ పెట్టుకున్నాం. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ వీఆర్ వర్కింగ్ ఇన్ దిస్ టీమ్. ఈ 20 లక్షల్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఆబ్వియస్గా జాబ్స్ వస్తాయి, క్వాలిఫై కాని వాళ్ళకి ఎట్లా చేయాలా అని చెప్పి ఇయర్లీ 1 lakh పీపుల్ దాకా మేము ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ చేయాలా అని చెప్పి ఒక ప్లాన్ మేము వచ్చాము. అంత స్కిల్డ్ అయినా అంటే మార్కెటింగ్ ఉద్యోగాలు, సేల్స్ మ్యాన్స్, సేల్స్ ప్రమోషన్స్, ఇలాంటి ఉద్యోగాలు అవన్నీ ఎవరు చేయలేరు కదా. అవన్నీ కూడా ఎస్ అండి. ఇలా స్కిల్డ్ ఉద్యోగాలు అయితే వాళ్ళకి లైఫ్ ఉంటుంది కదా. ఎస్. సో మేము చాలా ఇన్డెప్త్గా పోతూ ఉన్నాం. అదే ఇంతకుముందు వైసీపీలో పోయిన విధంగా బాటిల్ లేదు. ఈ సీడాప్ సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. 3 సంవత్సరాలు అక్కడ పనిచేసిన వాళ్ళకి, పనిచేసిన కాలేజెస్కి పేమెంట్స్ ఇవ్వలేదు. నేను చైర్మన్ అయ్యే టైంకి శాలరీస్ కూడా 3 months పైన సీడాప్లో లేవు. దాదాపు ఆ ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు కేవలం 1000 మంది కూడా లేరు. అంటే పీక్లో 28 వేలు చేసిన సీడాప్ 1000 మందికి పడిపోయి టోటల్గా నిర్వీర్యం చేస్తారు. అంటే ఉద్యోగాలు ఇవ్వాలా, పిల్లల్ని పట్టించుకోవాలనేది 1% కూడా వాళ్ళకి లేదు. నేను చైర్మన్గా టేక్ ఓవర్ చేసిన తర్వాత డీటెయిల్గా మా సంస్థలో ఉండే వాళ్ళందరితో మాట్లాడి ఆల్ ఇండియా స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్ వాళ్ళని, 38 స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్ వాళ్ళని, ఇండియాలో టాప్ ఇండస్ట్రీస్ ఒక 50 కంపెనీలు పిలిపించి అందరితో డీటెయిల్గా మాట్లాడి ఒక పక్కా ప్రణాళిక లోకేష్ గారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారము ఒక ప్లాన్ చేసుకొని లోకేష్ గారి దగ్గరికి పోయినా నేను లాస్ట్ వీకే. వారు ఇన్ ప్రిన్సిపల్ ఎస్ ఇటు చేయండి అని చెప్పి మాకు గైడెన్స్ ఇవ్వటం జరిగింది. సో బాగా క్వాలిఫికేషన్ చదువుకొని బాగుండే వాళ్ళకి ఉద్యోగాలు దొరికిపోతే అది ప్రాబ్లం లేదు. కొంచెం ఇబ్బంది ఉండే వాళ్ళకి, క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఎట్లా అని మేము ప్లాన్ చేసి అటువంటి వాళ్ళని కూడా ఒక 1 lakh పీపుల్ పర్ ఇయర్ మనం ట్రైన్ చేయాలా. సో ఈ 5-year పీరియడ్లో అడిషనల్గా 5 lakh పీపుల్కి ఫుల్ ఫ్లెజ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి దాదాపు 300 రకాల జాబ్ రోల్స్ ఇన్ ఆల్ సెక్టర్స్ పెట్టించాలా అని చెప్పి టార్గెట్ చేసాం. సో ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కొత్త టార్గెట్ ఏమి ఇచ్చినారు అని అంటే, ఉద్యోగాలు మనం ఇస్తే ఇప్పుడు మీరు గ్రామంలో చూస్తే పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండరు, ఆ కుటుంబాలన్నీ దెబ్బతినిపోతూ ఉండే, ఆ సిస్టమ్ అనేది ఊర్లలో పోతూ ఉంది. అట్లీస్ట్ ఒక 50% పిల్లలు ఊర్లో వదిలిపోకుండా అక్కడే ఉండి మన గ్రామీణ ప్రాంతాన్ని కూడా మనము అభివృద్ధిలోకి తీసుకొని రావాలని కొత్త టార్గెట్ ఇప్పుడు పెట్టినారు. సో దానికోసం సీడాప్ సంస్థ నుంచి మేము ఏం ప్లాన్ చేసామంటే 50% ఉద్యోగాలు వచ్చే విధంగా వేజ్ ఎంప్లాయ్మెంట్కి మేము ప్లాన్ చేస్తాం. ఒక 45% సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ మోడల్
వన్ ఫ్యామిలీ వన్ అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు కదా, ఆ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నాం. 2 to 5% వేరే దేశాలకు పంపించేదానికి కూడా. సో ఈ ఆప్టిమల్ మిక్స్ అని చెప్పి మేము దీని లోపలికి ఇప్పుడు అరైవ్ అయినాము. ఉద్యోగాలు ఇప్పించడం, ట్రైనింగ్ ఇప్పించడం అనేది వెరీ ఈజీ. మాకు ఆల్రెడీ 200 ఇన్స్టిట్యూట్స్ మా కింద ఉన్నాయి. వాటిని మళ్ళీ మేము స్కేలప్ చేసి 300 దాకా తీసుకోబోతాము. పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తాము. ఎగ్జాక్ట్గా ఇండస్ట్రీ ఏం కావాలనుకుంటుందో అదే ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అలా కాదు, నీకు ట్రైనింగ్ అయిందంటే నీకు ఉద్యోగం దొరికింది. ఇంకా వాడు మరీ యూస్లెస్ ఫెలో అయితే తప్ప మనం చెప్పలేం, కానీ వాడికి 10% సిన్సియారిటీ ఉన్నా కానీ వాడికి ఉద్యోగం. మళ్ళీ నీకు ఏది కావాలంటే అది నేర్పించేది కూడా లేదండి. వాళ్ళకి దాదాపు 300 రకాల ఉద్యోగాలు చూపిస్తాం. నీకు నచ్చింది చెయ్యి. నువ్వు ఎక్స్కవేటర్ ఆపరేటర్ చేస్తావా, లేకపోతే పైలట్ అవుతావా, లేకపోతే ఏమన్నా కానీ నీకు నచ్చింది ఇదిగో. మళ్ళీ ఒకటి ఏం చేస్తున్నాం, విఆర్ సెంటర్ ఒకటి ఓపెన్ చేసి ఆ జాబ్ రోల్లో ఎట్లుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ జర్నలిస్ట్, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఈ ఇంటర్వ్యూ చూపిస్తాం, ఇదిగో నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు ఈ పని చేయబోతుండవు, నీకు ఇది నచ్చిందా. 2 days కౌన్సిలింగ్ ఇచ్చి విఆర్లో అన్న చూపిస్తాము, ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి తీసుకోపోయినా చూపిస్తాము. ఆ స్టూడెంట్కి అది నచ్చిన తర్వాతనే ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ప్లేస్మెంట్ చేస్తాం. సో టోటల్గా కొత్త విధంగా ఆలోచిస్తున్నాం. సో ఇది ఈజీ, ఇది అవద్ది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ గారి డ్రైవ్ ప్రకారము మేమంతా ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళం, ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, రూరల్ ఎకానమీని పెంచాలా, ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలా అని ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ మోడల్లో ఇప్పుడు మేజర్ ఫోకస్ చేస్తూ ఉన్నాము. సో హోప్ఫుల్లీ ఇన్ అదర్ 2 to 6 months ఒక ప్రాపర్ ప్లానింగ్తో మేము ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ రూరల్ ఎకానమీ రాబోయే రోజుల్లో మారిపోద్ది అని మాత్రం నేను చెప్తున్నాను. సో నేను ఇంకా అనౌన్స్మెంట్స్ అలాగే ఏం చెప్పను, బట్ ఆ డైరెక్షన్లో ప్రభుత్వం సీరియస్గా పనిచేస్తూ ఉంది. మా సంస్థ కూడా మా వాటా మేము దాంతో పనిచేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది అంత ఈజీ అనుకుంటున్నారా? మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇస్తాము అని అన్నారు. లోకేష్ గారు మా కమిట్మెంట్ ఎలక్షన్ ముందు ఇచ్చినాం ప్రజలకి, దాని మీద మేము పనిచేస్తున్నాము అని చెప్పినారు. సో నాకున్న లిమిటెడ్ పవర్స్లో కూడా సుమారు కాంట్రిబ్యూషన్ ఇక్కడ నుంచే వస్తుంది, సీడాప్ నుంచి అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. మన ఏపీ పారిశ్రామికంగా అంత అభివృద్ధి చెందలేదు, పెద్దగా పరిశ్రమలు కూడా రాలేదు. కొన్ని ఏరియాలలో ఎమ్మెల్యేలకున్న అవినీతి వల్ల, అంటే ఒక ఫ్యాక్టరీ ఆడికి రావాలి అంటే స్థల సేకరణ కాడ నుంచి మొత్తం ఏర్పాటు వరకు ఎమ్మెల్యేల చేతివాటం ఎలా ఉంటుందో తెలుసు. ఫస్ట్ స్థల సేకరణ చేయాలంటే ఎమ్మెల్యేలకు చేయాలి, స్టాఫ్ను పెట్టుకోవాలంటే మా స్టాఫ్ ఉన్నారు, మా స్టాఫ్ను పెట్టుకోండి, లేకపోతే దాడులు చేసే పరిస్థితి. మెటీరియల్ కానీ ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యేలకి చేతులు తడపంది. సింగిల్ విండోలో ఎక్కడ కూడా మనకు అనుమతులు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఏపీలో. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి దాంట్లో నైపుణ్యం కలిగిన స్టాఫ్ని మనం ఎలా అప్డేట్ చేసి 20 లక్షల మంది ఉద్యోగ కల్పన ఎలా కలుపుతామంటారు? ఇప్పుడు నాకు వచ్చిన మీకు ఒకటి చెప్తాను, మీకు చాలా షాకింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఉద్యోగాలు లేవు అని చెప్పి మనము పొలిటికల్ సర్కిల్స్లో జనరల్గా అనుకుంటున్నాం కదా, యాక్చువల్గా ఉద్యోగాలు ఉన్నాయి. మొన్న మేము మాట్లాడిన ఆల్ ఇండియా స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్తో, ఇండస్ట్రీస్తో, కానీ సరైన క్యాండిడేట్స్ దొరకటం లేదు అని వాళ్ళు బాధపడుతుంటారు. స్కిల్డ్ లేబర్ దొరకడం లేదు. సో దేర్ ఈస్ అ క్లియర్ స్కిల్ గ్యాప్ between the industry requirements and availability of skill in the current students. ఆ స్కిల్ గ్యాప్ మేము ఫుల్ఫిల్ చేయగలిగితే చాలా డిమాండ్ ఉంది. ఒక్క కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోనే ఒక్కొక్క జాబ్ రోల్లో 28 నుంచి 40% షార్టేజ్ ఉంది. సో నాకు తెలిసి ఉద్యోగాలు పక్క రాష్ట్రాలలో కూడా దే ఆర్ లుకింగ్ ఫార్. సో ఉద్యోగాలు కల్పించడం పెద్ద కష్టమైంది అనేది నేను అనుకోవట్లేదు. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఏంది అని అంటే, కొన్ని సెక్టర్స్ మనం ఐడెంటిఫై చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఇన్హెరిటెడ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉండే సెక్టర్స్ చూసుకొని ఆ సెక్టర్లో ఎంటైర్ ఎకోసిస్టమ్ తయారు చేయాలని అనుకుంటున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ తీసుకోండి. ఒక మొబైల్ తయారు చేయాలని అంటే దాంతో 20 రకాల ఉండే కాంపోనెంట్స్, ఆ కాంపోనెంట్స్ అన్నీ కూడా అక్కడ తెచ్చి వాళ్ళు రకరకాల ప్లాంట్స్ పెట్టగలిగినారు అనుకోండి. సో మీకు ఒక ఎకోసిస్టమ్ తయారవుద్ది. సో మీకు అవైలబిలిటీ ఆఫ్ దీస్ 20 parts 100 parts ఉంటే ఇంకో కొత్త కంపెనీ ఏముంది, అందరి దగ్గర పార్ట్స్ కొనుక్కొని వాడు అసెంబుల్ చేసుకోగలుగుతాడు. సో ఎగ్జాంపుల్ మీకు చెప్పింది. సో ఈ విధంగా ఎకోసిస్టమ్స్ ఇన్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ తీసుకొని రావాలా ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మనము వీఆర్ గోయింగ్ టు సీ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ద కమింగ్ డేస్ అని చెప్పి మాత్రం లోకేష్ గారు, చంద్రబాబు గారు చేస్తున్నారు. మీ రోల్ ఏంటి అసలు? పరిశ్రమలను ఇక్కడికి తీసుకువచ్చి వాటికి సంబంధించిన స్కిల్స్, నైపుణ్యాన్ని వీళ్ళ యూత్కు నేర్పించి పరిశ్రమలలోకి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడం మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మా పాత్ర నేను చెప్పినాను కదండి. నెక్స్ట్ 5 yearsలో ఇయర్లీ 1 lakh స్టూడెంట్స్ని స్కిల్లింగ్ చేసి 100% జాబ్స్ ఇప్పించేదానికి మేము మా సంస్థ నుంచి
ప్రణాళికనే ప్లాన్ చేసుకున్నాము. దానికి లోకేష్ గారి దగ్గర పర్మిషన్ కూడా ఆల్రెడీ, మా మంత్రి వారే కనుక ఆల్రెడీ ప్లాన్ చూపించి అప్రూవల్ కూడా అయింది. సో మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. సో దాదాపు ఇప్పుడు నేను టేక్ ఓవర్ చేసే టైంకి 1000 ఎన్రోల్మెంట్ ఉండింది, 1 lakh తీసుకోపోవాలని అంటే ఏం చిన్న పని కాదు. సో కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందా అని చెప్పి మేము చెక్ చేసాము. లకిలీ అక్కడ ఉండే కేంద్ర మంత్రి కూడా పెమ్మసాని మన మంత్రే మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పినారు. అంటే భారతదేశంలో కూడా ఎవరు చేయరు ఇటువంటి టార్గెట్స్ ఎవరికి లేవు. ఆల్మోస్ట్ 4 times ద టార్గెట్ మోర్ దెన్ ద లార్జెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్. అటువంటి టార్గెట్స్ తీసుకొని మేము ముందుకు పోతూ ఉన్నాం. అంటే నెంబర్ 1 స్టేట్ కన్నా కూడా 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ చేస్తామనే ప్లానింగ్ ఉంది పర్ ఇయర్. సో దానికి సపోర్ట్ వారు చేస్తున్నారు. ఇక్కడ మా డైనమిక్ మంత్రి లోకేష్ గారు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. సో మీరు రాబోయే చేంజెస్ ఆ విధంగా ఉన్నాయి. సో స్టూడెంట్స్ కూడా లోకేష్ గారు ఒకటి చెప్పినారు, భారతదేశంలో ఇండస్ట్రీస్తో నేను మాట్లాడితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే మాట ఇండస్ట్రీ నుంచి నేను వినాలా అనేది నా కోరిక అని అన్నారు. సో క్వాలిటీ ట్రైనింగ్ మనం ఇవ్వాలి మన స్టూడెంట్స్కి అని చెప్పినారు. సో అదేవిధంగా మా వాళ్ళందరితో కూడా, మా కాలేజెస్, మా పిఐఎస్ అందరితో కూడా చెప్పినాను, 100% క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటట్టయితేనే మీరు ఫర్దర్గా టేకప్ చేయండి టార్గెట్స్, లేకపోతే ప్లీజ్ డోంట్ టేకప్. మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయించి ప్రతి రూపాయి మళ్ళీ రికవర్ చేస్తామని కూడా నేను అంత సీరియస్గా చెప్పడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఏరియాలో ఇంతకుముందు ఒక సేయింగ్ ఉండింది, జాబ్ కావాలంటే బాబు రావాలి అని. ఇప్పుడు బాబు గారు వచ్చినారు. ఎస్, ఇప్పుడు బాబు గారు వచ్చినారు. రాబోయే రోజుల్లో జాబ్స్ వస్తాయి, మన కళ్ళతో మనం అందరం చూడబోతూ ఉంటాం. ప్రతి 5 ఏళ్ళకోసారి వచ్చేది గవర్నమెంట్ మారే ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు మీదనే చర్చ జరుగుతుంటుంది. అయితే అవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో జరుగుతాయంటారు? ఖచ్చితంగా మీరు రాసుకోండి. 5 years లోపల కాకపోతే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అని అంటే, చేంజెస్ చూపించకపోతే నేను రాజకీయాల్లో ఉండను, నేను వదిలేస్తాను. చాలా విన్నాం, అంత నమ్మకంగా నేను చెప్తా ఉన్నాను. నేను రాజకీయాల్లో ఉంటాను, రాజకీయ సన్యాసం చేస్తాను అంటే ఇప్పుడు చూడండి, నేను చెప్పేదండి, నేను రాజకీయంలో ఉన్న ఊరికి మాట కన్నాను, కానీ నాకు అంత నమ్మకం ఉంది మా ముఖ్యమంత్రి గారి మీద, మా లోకేష్ గారి ప్రోగ్రామ్ పైన, వారు ఉండే డెడికేషన్ పైన. మేము చేసే ఈ 1 lakh per year అన్నాం కదా, ఈ 5 lakhs యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రాసుకోండి, మీరు చూడండి, వచ్చి చూడండి, రిజల్ట్స్ చూడండి, ఇట్ విల్ గెట్ డన్. సార్, ఇంత కసిగా మరి ఎందుకు 2024 ఎన్నికల్లో మీకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు? అసలు నేను అడగలేదండి. మీరు అడగలేదు? నేను అడగలేదు. ఎందుకు అని అంటే, నాగరాజు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగిన. మన టైం ఉందా? పర్వాలేదు, స్టోరీ నేను చెప్పాలా? చెప్పండి. ఈ రోజుల్లో నాయకులు అని చెప్పి అందరూ మాట్లాడతాం కదా మనము, ఎవరన్నా కానీ ఓట్లకి డబ్బులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఎందరు ఉంటారు చెప్పండి? ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, కర్ణాటకలో ఒక పేరు చెప్పండి. ఒకరు కూడా దొరకరండి, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఖర్చు పెడతారండి. నాకు అదే క్వశ్చన్ నేను అడిగిన. నేను ఏం లీడర్ని నేను డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుంటే నన్ను నేను అడుక్కొని మా లీడర్లందరినీ పిలిచి ఊరికి ఏమన్నా మనం చేస్తాము, నేను డబ్బులు ఇవ్వదలుచుకోలేదు అని అన్నా. అంటే అదే అమౌంట్ కన్నా ఎక్కువ మనం బెనిఫిట్ చేస్తాం. క్యాష్ ఇచ్చి కొనుక్కునేది ఒక 1000-2000 ఇస్తే నా స్థాయి అంత తక్కువ అని చెప్పి నా మనస్సు సాక్షి ఒప్పుకోవటం లేదు అని అంటే, దాదాపు చాలా రోజులు జరిగింది, చాలా గ్రామాలతో మాట్లాడినాం, ఎవరు ఒప్పుకోలే. సో నేనేమన్నానంటే, నేను ఇచ్చే ఆ 1000-2000తోనో లేకపోతే నేను గెలవను, మాకు కావాలా అని మీరు అనుకుంటే, మీ కళ్ళల్లో నా విలువ 1000-2000 అయితే నాకు వద్దుపో అని చెప్పి నేను చెప్పిన. నేను ఇంకో విధంగా సేవ చేస్తాను. డబ్బులు ఇచ్చి గెలిచారంటారా? అది మీరు చెక్ చేసుకోండి. నేను ఒకరి తక్కువ చేయదలుచుకోలేదు, బట్ అంత దరిద్రం అయిపోయింది. సో నాకేమనిపిస్తుంది, రాజకీయాల్లో ఉండేది ఇది ఒక సేవ, 10 మందికి మంచి చేయాలా. మనము ఏదో సామాన్ కొనుక్కున్నట్టు డబ్బులు ఇచ్చి కొనుక్కొని మళ్ళీ మనం ప్రెస్ ముందు, మీడియా ముందు, ఇంటర్వ్యూల్లో మనం నీతులు మాట్లాడతాం అనేది అది నిజం డబుల్ స్టాండర్డ్స్. కొన్ని మాత్రం నేను చేయలేను, నా వల్ల కాదు. నేను ఓపెన్గా చెప్తాను. ఈ విషయం చెప్పారు కదా, నేను స్ట్రైట్గా అడుగుతాను. 2014, 2015లో మీరు ఎమ్మెల్సీ అయ్యారు కదా, రూపాయి ఖర్చు పెట్టకుండా, అది కూడా స్థానిక సంస్థల కోటాలో మీరు ఎమ్మెల్సీ అయ్యారు, కరెక్ట్ కదా? అది పెద్ద ఇష్యూ కూడా అయింది, పెద్ద చర్చ, అది పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. నిజంగా లోకల్ బాడీస్లో ఏ ఒక్కరిని మభ్య పెట్టకుండా, ఏ ఒక్కరికి డబ్బు ఇవ్వకుండా ఆ రోజు మీరు ఎమ్మెల్సీ అయ్యారా? అసలు ఎలక్షన్ జరగకపోతే ఇంక మభ్య పెట్టేది ఏముందండి? యునానిమస్గా అయినాం కదా. ఎవడో ఒక లిటిగెంట్ గాడు వచ్చి ఏదో కొంచెం డ్రామా చేసినాడు, ఆ లిటిగెంట్ గాడిని ఎట్లా హ్యాండిల్ చేయాలో అట్లా హ్యాండిల్ అయిందే కానీ ఇంకా దేర్ వాజ్ నో ఎలక్షన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ అయి ఉన్నా కానీ మాకు 485 మెజారిటీ ఉండింది, స్ట్రేట్ ఫార్వర్డ్ గెలుచుండేది. సో క్లియర్గా 485 స్థానాలు టీడీపీకి 30-35% ఎక్కువ మెజారిటీ ఉంది కనుక వేరే సీరియస్ కంటెండర్స్ ఎవరు
పోటీ చేసేదానికి ముందుకు రాలేదు. ఎవరో ఒకరు బెనిఫిట్ పొందాలని చెప్పి దాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి వచ్చిన వాళ్ళే అవి మనం పెద్ద సీరియస్గా రాజకీయాల్లో తీసుకోకూడదు. ఎంత మెజార్టీ ఉన్నా క్యాంపులు నిర్వహించాలి, వాళ్ళని ఉద్యోగించాలి, చేయాలి కదా. నేను అందుకనే చెప్తున్నాను కదండి, ఈసారి నా నోరు తెరిచి నేను అడగల నాకు టికెట్ ఇండి అన్న అని చెప్పి లోకేష్ గారు చంద్రబాబు గారు నాకు టికెట్ ఇండి నోరు తెరిచి అడగల. ఎందుకంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈ డబ్బులు ఇవ్వలేవని కాదు, అది ప్రిన్సిపలే తప్పు అని నేను అంటున్నాను. అయితే దీన్ని బట్టి చూస్తే దీపక్ రెడ్డి గారి ఇక శాసనసభలోకి అడుగు పెట్టే అవకాశమే లేదా? ఏదన్నా ఒక రోజు ప్రజలు 1000 రూపాయల వాల్యూ కాదు దీపక్ రెడ్డి మాకు ఉంటే 1,00,000 రూపాయలంత బలం మాకు అని చెప్పి రియలైజ్ అయ్యి వాళ్ళు వేస్తామని అంటే నేను కూడా మార్చుకుంటానేమో. కానీ ఈ సామాన్లు కొనుక్కున్నట్టు నేను చేసే మనస్తత్వం అయితే నాకు లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అయితే ప్రజలు మారకపోతే దీపక్ రెడ్డి గారు ఎప్పటికైనా శాసన మండలిలో ఉంటారు తప్పితే శాసనసభలో ఉంటారనమాట. మనకు చెప్పలేము కదా. ఇప్పుడు ఏమైనా నేను చేసే మంచి పనులతో మా వాళ్ళు రియలైజ్ అయ్యి మనం కూడా 1000 రూపాయలు 2000 అడగటం అనేది తప్పు, ఆయన దానికన్నా 5 అంతలు 10 అంతలు మనకు పనిచేస్తున్నాడు కదా అని చెప్పి అనే అంత కాన్ఫిడెన్స్ అందరిలో వచ్చింది అనుకోండి. అట్లా సుమారు పర్సంటేజ్లో ఉంది. కానీ 50%లోనో 70% మనుషుల్లో ఆ నమ్మకం ఉండి ఆ బ్యాలెన్స్ 30% లేకపోతే నేను గెలవను కదా. సో అక్రాస్ ద కాన్స్టిట్యుయెన్సీ ఆ నమ్మకం అనేది వస్తే గర్వంగా నిలుస్తాను నేను ఆ రోజు అనేది వస్తే. ఏం మంచి చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు రాయదుర్గం ప్రజలు. మీరు రాయదుర్గం కోట మీద నేను చేసినప్పుడు రాజకీయాల్లో ఏ పాత్ర వచ్చినా నేను చేసినప్పుడు రాయదుర్గం కోటనే కాదు, రాయదుర్గం నేను అడుగు కూడా పెట్టలే 5 సంవత్సరాలు. మీరు పోటీ పడ్డారు కదా టికెట్ అప్పుడు పడింది. తర్వాత చంద్రబాబు గారు ఇంకోరికి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళలాగా పోయి ఆడ రాజకీయాలు చేస్తా డిస్టర్బెన్స్ చేయడం అనేది నేను చేయలే. ఎందుకంటే పార్టీ చెప్పిన సిద్ధాంతం ప్రకారమే పోతున్నాను. సో ఇట్ ఈస్ నాట్ మై కాన్స్టిట్యుయెన్సీ ఎనీమోర్. నాకేం బాధ్యత అక్కడ ఇవ్వలేదు, అక్కడికి పొమ్మని కూడా పార్టీ చెప్పలేదు. ఇప్పుడు నాకు ఇచ్చిన పని ఎగ్జాంపులరీగా నేను చేసి ఆ నమ్మకం మా నాయకుల దగ్గర చంద్రబాబు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర వారు నా మీద పెట్టే నమ్మకాన్ని నిలబెట్టుకొని మనం చేసిన వర్క్తో ఒక డిఫరెన్స్ తేవచ్చు. ఎందుకంటే ఇన్ని రకాల ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము అని అంటే నాకు అవకాశం వచ్చిందంటే ఒక విధంగా నేను లక్కీయే. సో దిస్ విల్ ట్రాన్స్ఫార్మ్ లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్ అండ్ ప్రజల్లో కూడా ఒక వస్తుంది మనకి ఇటువంటి పర్సన్ కావాలి మనకి రిప్రజెంటేటివ్ లాగా అని చెప్పి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నాను. ఆ వచ్చే అవకాశం వచ్చి ఆ ప్రజలు మిమ్మల్ని కోరుకోవాలి, అరే దీపక్ రెడ్డి అయితే మనకు బాగుంటుంది అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం అంటూ మీకు ఉండాలి కదా. మీరు నెల్లూరు జిల్లా నుంచి ఎప్పుడో వచ్చేసారు, హైదరాబాద్లో కాపురం ఉంటారు, మీరు ఎంచుకుంది రాయదుర్గం నియోజకవర్గాన్ని. రాయదుర్గంతో నాకు సంబంధం లేదు, బాబు గారు చెప్పారు తప్పుకున్నాను అన్నారు. ఇప్పుడు ఏ నియోజకవర్గ ప్రజలు మీ గురించి ఆలోచించాలంటారు? నేను అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్న నేనేమి ఈ పర్టికులర్ ఈ కాన్స్టిట్యుయెన్సీ ఈ నియోజకవర్గం అంటూ మీకు చెప్పుకోవడానికి ఏది ఉంది? రేపు డిలిమిటేషన్ కాబోతా ఉంది. నేను కోరుకోగానే కాదు, ఎందుకంటే నేను పార్టీలో ఉండను, పార్టీ కోరుకోవాలి ఫస్ట్. లోకేష్ గారు చంద్రబాబు గారు దీపక్ వర్త్ అని చెప్పి వారు అనుకోవాలా. వారు అనుకున్న తర్వాత ఆ ప్రజల్లో ఉండే కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ అది. సో ప్రజల కన్నా కూడా ముందు పార్టీ ఒప్పుకోవాలా, ఎందుకంటే మనం పార్టీలో ఉన్నాం కనుక. సో ఇప్పుడు మనం చేసే వర్క్ బట్టి అట్లాంటి అవకాశం పార్టీ కలిగించి చేయమంటే చేస్తాము, లేదు అని అంటే మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ విధంగానే చేస్తాము. ఒక్క ఎమ్మెల్యేగానే చేయాలనేది ఏముంది రూల్ చెప్పండి. రాయదుర్గం మీద మీరేం ఫోకస్ పెట్టలేదు? నేను ఇప్పుడైతే నిజంగా పోను కూడా పోలేదండి, 5 ఏళ్ళలో ఒకసారి పోయినా అంతే. ఇప్పుడు కూడా నేను పోయి డిస్టర్బ్ చేయటం లేదు. ఎందుకు అని అంటే పార్టీ క్లియర్గా అందరు చైర్మన్స్కి ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు గారు ఇచ్చినారు, మీరు పోయి కాన్స్టిట్యుయెన్సీస్లో డిస్టర్బ్ చేయొద్దు, అక్కడ ఎమ్మెల్యే విధంగా పోనీయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అందుకని నేను ఫోన్ కూడా ఎత్తుకొని ఏం చేయను. ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను పోతాను. చిన్న క్లారిటీ సార్. ఎస్, రాయదుర్గంకి చెందిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ప్రస్తుత ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పూల నాగరాజు గారికి పదవి రావడం వెనక దీపక్ రెడ్డి గారి హస్తం ఉందా లేదా? చూడండి, టాక్ అయితే అనంతపూర్లో అట్లా మాట్లాడుతున్నారు, కానీ ఎవరిని కష్టముతో వాళ్ళకి ఫలితం ఉంటుంది, కానీ మనం ఏదో చేయించినాము అని చెప్పి అని అంటాం అనేది కరెక్ట్ కాదు. 2024 ఎన్నికల్లో కాలువ శ్రీనివాసులు గారికి పూల నాగరాజు గారు ఏమాత్రం కూడా సహకరించలేదు. వాళ్ళంతా కూడా ఒక వర్గంగా ఏర్పడి వ్యతిరేకంగానే చేశారు. అయితే దీపక్ రెడ్డి గారికి పూల నాగరాజు గారికి ఉన్న సఖ్యత వల్ల దీపక్ రెడ్డి గారే లోకేష్ గారికి మళ్ళీ దీపక్ రెడ్డి గారికి ఉన్న సఖ్యత వల్ల దీపక్ రెడ్డి గారు ఆయనకు రికమెండ్ చేసి పోస్ట్ ఇప్పించారని అనంతపురం అంతా అదే మాట్లాడుతున్నారు. మీకు ఒకటి ఈజీగా చెప్పేది దీనికి ఆన్సరు. ఒకటేమో పూల నాగరాజు గారు కాలువ శ్రీనివాస్ గారికి చేయలేదు అని మీరు అన్నారు, ఇంకొకటి అంటున్నారు, సరే పోనీ మీరు అన్నట్టు అంటున్నారు. ఇంకొకటి ఏమో పదవి వచ్చింది. సో పార్టీ రెండిట్లో ఏది నమ్మింది? కాలువ శ్రీనివాస్ గారు దీపక్ రెడ్డి కాదు, కాలువ శ్రీనివాస్ గారు చేసిన అలిగేషన్ తప్పు, వీరు పని చేసినారు అని పార్టీ నమ్మింది.
అందుకని వచ్చింది పదవి. దీపక్ రెడ్డి గారి యొక్క వాయిస్ బలంగా నమ్మింది అనుకోవచ్చు కదా. నేనేమంత ఇప్పించే అంత ఇది కాదు. మా పార్టీలో ఒక డిసిప్లిన్, ఒక ఇది ఉంటుంది. సిస్టమ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అంతా మా నాయకులకు పోయింది. ఆ డెసిషన్ నాకు తెలిసి చంద్రబాబు గారు, లోకేష్ గారు తీసుకున్నారు. వేరే వాళ్ళు ఎవరన్నా మేము చేయించినాము అని చెప్పి ఎవరన్నా గొప్పలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చేమో, కానీ ఆ ఫైనల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ వాజ్ డన్ బై ద బాసెస్ ఓన్లీ. వాళ్ళు 4 రకాల రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. నాకు తెలిసి ఇంటర్నల్గా నేను ఉండా కనుక, జోనల్ కోఆర్డినేటర్ని కనుక, ఆ రిపోర్ట్లు తెప్పించుకున్న వరకే. దాని తర్వాత ఏ ఒక్కరు దాంతో మాట్లాడేది లేదు. వారు అవన్నీ స్టడీ చేసి డీటెయిల్గా ఫైనల్ డెసిషన్ వాళ్ళే తీసుకున్నారు. సో వారు నమ్ముతున్నారు పూల నాగరాజు పనిచేసినాడు పార్టీకి అని నమ్ముతున్నారు, ఇచ్చినారు. 2024 ఎన్నికల్లో నేను టికెట్ అడగలేదు, ఎందుకంటే వస్తువు కొన్నట్లుగా నేను ఓటును కొనలేను, దానికి నేను వ్యతిరేకంగా వచ్చి టికెట్ అడగలేదు, చాలా దూరంగా ఉండిపోయినాను నేను అని అన్నారు. ఈరోజు ఇచ్చిన సీడాప్ చైర్మన్తోనే సంతృప్తికరంగా ఉన్నాను, దాంట్లోనే నా టాలెంట్ ఏందో నా పనితనం మీద చూపిస్తానంటున్నారు. చాలా సంతోషం. అయితే 2024 ఎన్నికల్లో మీ బావమరిది జేసీ అస్మిత్ రెడ్డి విజయం కోసం తాడిపత్రిలో బాగా కృషి చేసినట్టున్నారు కదా. లేదండి, అది అబద్ధం. నేను ఇన్ఫ్యాక్ట్ అసలు పోనే పోలేదు. ఒక్క ఎలక్షన్ రోజు, కౌంటింగ్ రోజు నా వైఫ్ అనింది, బ్రదర్ ఇన్ లా నిలుస్తుంటే, పోలింగ్ రోజు బ్రదర్ ఇన్ లా నిలుస్తుంటే 2 నెలలు నువ్వు వచ్చి ఇక్కడ పని చేయాల్సింది, నువ్వు రాలేదేమి అని చెప్పి నా వైఫ్ నన్ను నా మీద మాట్లాడింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక జోనల్ కోఆర్డినేటర్గా నన్ను పెట్టి ఒక జోన్లో చూసుకుంటా ఉన్నప్పుడు, అంత బాధ్యత పెట్టినప్పుడు మనం వదిలిపెట్టి రాలేము అని చెప్పి నేను చెప్పినాను. పెద్ద ఆయన ఎవ్రీడే మాట్లాడుతూ ఉండేవాడు జోనల్ కోఆర్డినేటర్స్తో. మాకు డైలీ టార్గెట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత రాత్రి 12:30 దాకా మేము ఫోన్లో మాట్లాడుతూ పరిగిస్తూ ఉండేవాళ్ళం. అసలు ఊపిరి పీల్చుకునే దానికి కూడా టైం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాతో పాటు మా జేపీ ఉండేవాడు. నాకు కనీసం అన్నం టైం అయింది, నువ్వు అన్నం తినా అని చెప్పేవాడు. అంత వర్క్ లోడ్లో మేము పార్టీ పనిలోనే ఉండేము. ఒక్క పోలింగ్ రోజు నేను పోయినాను. ఆడ జరిగిన స్టోరీలన్నీ ప్రెస్లో వచ్చినాయి. అంటే అక్కడ గొడవకు కారణమే మీరు అని అవతల వర్గం ఆరోపిస్తోంది. ఆ పెద్దారెడ్డి నాతో అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడినాడు. నాతో బీటెక్ రవి అన్నాడు, ఏమన్నా పెద్దారెడ్డి అన్నా నువ్వు దీపక్ రెడ్డితో మాట్లాడుతున్నావు, ఆడేమో ప్రభాకర్ రెడ్డి గారితో ఫైట్ చేస్తావు కదా అంటే, దీపక్ రెడ్డికి నాకు ఏం లేదు, దీపక్ రెడ్డి ఫ్రాక్షన్ చేయడు, దీపక్ రెడ్డి మంచోడు అని చెప్పి మాట్లాడినాడు. ఆ రోజు మీరు చూస్తే కారులో నేను కూర్చొని ఉండాను. అప్పుడు కూడా మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్ జరుగుతూ ఉంది. నేను కారు అద్దం కూడా దిలా, నా గన్మెన్ కూడా లేడు, ఎవ్వరు లేరు. ఆ పోలీసు వాళ్ళు అందరినీ పంపించేశాడు. కేవలం ఒక్కడనే ఉన్నాను. నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను. ఆయన నా కారు దగ్గరకు వచ్చినాడు, నేను ఆయన దగ్గరికి పోయినానా. దయచేసి ప్రజలందరూ గమనించాలా, పెద్దారెడ్డితో నాకేమీ ఇంతకు ముందు ఫ్యాక్షన్ లేదు, ప్రభాకర్ బాబు లేదు అంటారే కానీ ఆయన మనస్తత్వం ఎటువంటిదో గమనించండి. అటువంటి వాళ్ళని రాజకీయాల నుంచి బూట్తో కొట్టి దరిమేయాలా. దే ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్ అని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను. బూట్తో కొట్టి దరిమేయాలా. దే ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్. పెద్దారెడ్డి ఇష్యూలో నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడేవాడిని కాదు. నేను వచ్చినాను, దేనికి వచ్చినాను అక్కడ, నాకు ఒక సర్టన్ ఎలక్షన్ ప్రాసెస్తో నేను వచ్చాను. అక్కడ 4-5 దగ్గరలో వాళ్ళు మనుషుల్ని కొడతా, రిగ్గింగ్ చేస్తా అనే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ చేస్తే, నేను నాకుండే పర్మిషన్ తీసుకొని నేను చెక్ చేసేదానికి పోయే అధికారం మనకు ఉంది కదా. ఏం తప్పండి దాని లోపల? ఎందుకు కొట్టాలా వాళ్ళు, ఎందుకు దాడులు చేయాలా? ఇది కరెక్టేనా? ఇది నా కళ్ళతో నేను చూసినాను. నేను నిజాయితీగా చెప్తున్నాను. నేనేం తాడిపత్రికి సంబంధించిన కాదు. అటువంటి మనస్తత్వం ఉండేవాళ్ళు ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్. నా కళ్ళ ముందు వాళ్ళు మనుషుల్ని కొట్టినారు. నేను పోలీసుని ఆ సిఐని అక్కడ ఉంటే అసలు వాడిని ఉరిదీయాలి. ఆ సిఐ గారిని మాత్రం వాడు తమాష చూసినట్టు చూస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక ఏసీపీ అట్నే వచ్చి తమాష చూసినాడు. ఇటువంటి స్కౌండ్రల్స్ పోలీస్ వాళ్ళ వల్ల ఈ వ్యవస్థ అంతా చెడిపోయింది. అటువంటి రోగ్స్, పొలిటికల్ క్రిమినల్స్ ఆ విధంగా బిహేవ్ చేసినారు. ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారు దీపక్ రెడ్డి గారు? ఎప్పుడు తిరిగి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు. ఓకే, నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన ఇన్సిడెంట్ టైం మీరు టవర్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉండరు. మాతో కాన్ఫరెన్స్లో ఉండాము. నేను ఎవడో ఆ పోలీసు వాళ్ళని కొట్టిన దాంతో నేను ఉన్నాను పెట్టినాడు. దీస్ ఫెలోస్ ఆర్ పొలిటికల్ క్రిమినల్స్. ఈ పొలిటికల్ క్రిమినల్స్ వల్లనే మన దేశం ఇట్ అవుతూ ఉంది. నాకు బొచ్చిపోయేది ఏంది లేదు. నేను చెప్తా ఉన్నాను, దయచేసి తాడిపత్రి నుంచి వినే వాళ్ళందరూ ఈ మీడియా ఇది వినండి. ఇటువంటి క్రిమినల్స్ ఉన్నాయి పాలిటిక్స్లో. వీళ్ళు అన్ఫిట్. మీరే ఆలోచించుకోండి. నేను ఆ రోజు ఉన్నాను, మీరు అందరూ చూశారు కదా, టౌన్లో తిరిగినాను కదా. నేను ఎవరి మీద దాడి చేశానా? ఎక్కడన్నా నేను ఘర్షణ పెట్టుకున్నానా? నేను ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నా, ఒక్కరిని చెప్పమనండి. అంటే మీరు పోలింగ్ బూతుల చుట్టూ తిరగడం వల్లే అక్కడికి 100 మీటర్స్ దూరంలో నిల్చుకుని ఆరోపిస్తున్నారు. నాకు ఉండే పర్మిషన్, నేను వాళ్ళలాగా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోని కాదు. నేను చదువుకున్నాను, నాలెడ్జ్ ఉండేవాడిని. లోపలికి పోకూడదు. నాకుండే పర్మిషన్
100 మీటర్స్ దూరంలో ఉండే నేను గేట్ దగ్గరకు కూడా పోలే. ప్రతి దగ్గర మీరు చెక్ చేయండి. గేట్ దగ్గరికి అడుగు పోవటం ఏమయ్యా అంత బాగా జరుగుతుందా, అట్లా కొట్టినారు. కనీసం నేను పోతే అది ఆగద్ది అనే ఉద్దేశంతో నేను పోయింది. అట్లా 5 ప్లేసెస్ వన్ ఆఫ్టర్ ద అదర్. ఆ పెద్దారెడ్డి రెండో కొడుకు వాడు పరమ రోగు ఉన్నట్టున్నాడు. వాడు నా ముందే కొట్టేదానికి వచ్చినాడు. సిఐ ఆడే ఉన్నాడు. ఏందా అది నాపు అని అంటే దీస్ ఆర్ ఆల్ క్రిమినల్స్, పొలిటికల్ క్రిమినల్స్. ఇది నేను చెప్తా ఉన్నాను. పెద్దారెడ్డి నువ్వు తెచ్చుకో, నీ జాతకం ఈరోజు ప్రజల ముందు పెడతా ఉండ. మరి మీ మర్డర్ కేసు ఏమైంది? మీ మీద మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ పెట్టారు కదా మేము. ఏమైందో నాకు తెలియదు, వదిలేసిన 15 రోజులు బెయిల్ రాలేదు, వదిలేసిన. ఇప్పుడు మా ప్రభుత్వం ఇది చూసుకుంటారు, లేదంటే లోపల పంపిస్తే పోతారులే అని చెప్పి. మర్డర్ ఎలా చేయాలో తెలుసా మీకు? స్మార్ట్ గా కనిపిస్తుంది. పెద్దారెడ్డిని అడగాలి. మర్డర్ కేసు పెట్టారు, మర్డర్ ఎలా చేయాలి? పెద్దారెడ్డిని అడగాలి. ఇప్పుడు అంతేనంటారా? ట్రైనింగ్ తీసుకోవాలి ఏమన్నా? మటన్ కొట్టే పను లేకపోతే మటర్ ఏదో చెప్పాలి, ఆయన దగ్గర అడగాల. దీపక్ రెడ్డి గారు ఇంత స్మార్ట్ గా లేదు, ఈసారి అడగాలనుకుంటా నేను కనపడితే. ఓకే, నేను నిజంగా అడగాలి. ఎక్కడ కనపడతారు మీకు? తగ్గుతాడు కదా. యాడవ దగ్గర అయితే తాడపత్రికి వెళ్ళరు, మీరు తాడపత్రికి వెళ్ళరు. హైదరాబాద్ లేదా విజయవాడ మీరు యాడవ దగ్గర కనపడితే అడుగుతాను. ఇంతకు ముందు అసెంబ్లీ తగిలినట్టు ఏడైనా అసెంబ్లీకి రావాలి కదా. ఏడన్నా అసెంబ్లీ తగిలిపోయినా ఏదైనా ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో దగ్గర కనపడితే అడుగుతా. ఎందుకు అది చేయాల్సి వచ్చింది అని నిజంగా అడగాలనుకుంటున్నాను. ఉందా? అడుగుతా. ఎందుకు అడుగుతాను కాదు, నీకు నా సంగతి తెలుసు, నువ్వే చెప్పినావు, నువ్వు ఇదేంతో ఇన్వాల్వ్ కావు అని చెప్పి ఎన్నోసార్లు నాతో మాట్లాడినావు. అటు బిహేవ్ చేయడం నీ ఇది ఏంది అంటే నేనేమైనా భయపడతాను అనుకున్నావా, లేకపోతే ఏంది నీ మైండ్లో ఏముందో ఒకసారి నాకు అడగాల. అడుగుతూ ఉన్నాను కదా, అడుగుతూ ఉన్నాను. ఆయన్ని అడుగుతాను డైరెక్ట్గా. నెక్స్ట్ ఆయన ఏమైనా భయపెట్టాలని చెప్పి అది ఆ రోజు ఆ డ్రామా చేసినాడు నాకు తెలీదు. దేనికి వచ్చినావు అని అంటాడు. దేనికి వచ్చినావు ఏంది పెద్దారెడ్డి, నాకు అర్థం కాలేదు. ఏమైనా తాడిపత్రి నీ అబ్బా జాగిరా, దేనికి వచ్చాడని చెప్పి నువ్వు నన్ను అడుగుతావు. ఎవరినన్నా అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అడిగినట్టు అడుగుతావు. ఏం మనిషివా నువ్వు ఎట్లా రాజకీయాల్లో ఉండవు? నీలాంటి వాళ్ళు దీస్ ఆర్ ఆల్ ప్యూర్ క్రిమినల్స్. మీరు పొలిటికల్ క్రిమినల్స్. యు ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్. దేనికి వచ్చినావు అని నన్ను అడుగుతావా? అంటే నీ పర్మిషన్ తీసుకొని రావాలన్నా నేను అక్కడ ఓటర్ని నేను, ప్లస్ ఐ హ్యాడ్ పర్మిషన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. హూ ఆర్ యూ టు ఆస్క్? దానికే నేను పొలిటికల్ క్రిమినల్ అని అంటున్నాను. వాళ్ళు ఒకటి ఆరోపణ చేస్తున్నారు, మీకు రాయదుర్గంలో ఓటు ఉంది, తాడిపత్రిలో ఓటు ఉంది, ఎట్లా ఓటు హక్కు 2 చోట్ల ఉంది అంటున్నారు. రాయదుర్గంతో డ్రాప్ చేయించేది మార్చుకున్నా, అది తెలుసుకోమని చెప్పండి వాళ్ళు. నేను ఇది కూడా డ్రామా అన్నారు. నేను ఎక్స్ ఆఫీషియో మెంబర్ తాడిపత్రి మున్సిపాలిటీలోకి ఎన్రోల్ చేసుకుంటే కానీకుండా వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ కూడా అడుక్కున్నారు. కరెక్ట్, ఏది నాకు హక్కు ఉంటే కూడా. కరెక్ట్. నేను జియో గవర్నమెంట్ నుంచి తీసుకొని వచ్చిన జియోని కూడా మళ్ళీ కానీ లేదు, వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన. అంటే ఏ విధంగా వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చూడండి. అంటే గవర్నమెంట్ ఆర్డర్ని కిందోడని నమ్మడా, జియోని ఫాలో కాడా? దట్ ఈస్ ద సిస్టమ్. అటువంటి స్థాయికి తీసుకోపోయినారు గవర్నెన్స్. పైన నుంచి కింద దాకా అందరంతే. అంటే గవర్నమెంట్ జియోని తాడిపత్రి మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకున్నారు అని అంటే ఇంకా పరిస్థితి మీరు ఆలోచించండి. ఎట్లా ఓటర్ని అనే బదులు నేను ఆ ఊరి అల్లున్నాయా అని ఒక మాట అనొచ్చు కదా. అల్లుడిది ఈజ్ పర్సనల్ రిలేషన్షిప్. ఓటింగ్ ఈజ్ మై కాన్స్టిట్యూషనల్ రైట్. ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఫెలో. భారత రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. పెద్దారెడ్డి అబ్బా జాగీర్ కాదు కదా. ఇట్లా మాట్లాడిన వాళ్ళందరినీ తన్ని తరిగినారు ఇంతకుముందు ప్రజలు. తాడిపత్రికి ఎందుకు తీసుకున్నారు మీరు ఓటు హక్కు? అసలు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? అసలు నా బ్రదర్లను గెలిపించుకోవాలా, ఓకే, పవన్ కూడా ఎంపీకి నిలుస్తాడేమో, మా ఇద్దరు బ్రదర్లకు ఓటు వేయాలా అనే ఉద్దేశంతో నేను అక్కడ మార్పించుకున్నాను. నా వంతు నేను ఏం పెద్ద పని చేయలేదు, పార్టీ పనిలో బిజీగా ఉండేను కనుక ఆ ఓటు అన్న వాళ్ళకి వేసుకుంటాము అని చెప్పి నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. ఎస్, ఓకే. ఒక బ్రదర్ ఇన్ లా, ఒక బావమరిది ఏమో ఎమ్మెల్యే అయిపోయారు, ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు, మీకు ఆనందం. అది ఒక బావమరిది ఎంపీగా నిలబడతారంటే అది సమీకరణ వల్ల వీలు పడలేదు. అది ఎలా ఉంది ఆ ఫీలింగ్? మీ పెద్ద బావమరిది చేసి పవన్ రెడ్డి గారు ఎంపీ కాలేకపోయారు. అశ్మిత అయింది మాత్రం చాలా సంతోషము. సో ఈ పొలిటికల్ క్రిమినల్స్ లాంటి పెద్దారెడ్డి లాంటి వాళ్ళని దూరం పెట్టి ఒక కొత్త రాజకీయం తాడిపత్రికి చూపిస్తాడు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఒక పవన్ కాలేదు అనేది మాత్రం కొంచెం బాధే లోపల. ఒకటి పర్సనల్ రిలేషన్షిప్లో బాధ, కొంచెం పార్టీ తరఫున కూడా బాధ ఉంది. ఎందుకు అని అంటే పవన్కి ఉండే టాలెంట్ పబ్లిక్ రిలేషన్స్ పిఆర్లో నాకు తెలిసి పెద్ద ఎవరికి లేవు. హార్డ్లీ 1-2 మీరు లెక్క పెట్టచ్చు. ఆయన ఈరోజు ఎంపీగా ఉండుంటే ఢిల్లీలో రిలేషన్షిప్స్ తెలుగుదేశం పార్టీ తరఫున అద్భుతంగా ఆ నెట్వర్కింగ్ చేస్తుండేవాడు. ఆ అవకాశము కోల్పోయింది పార్టీ అని చెప్పి నేను పర్సనల్గా నమ్ముతూ ఉండాలి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ అంత అద్భుతం. సో ఇప్పుడు మీరు ఢిల్లీలో రేపు మనం పోయి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలని అనుకుంటే ఆ మంత్రులందరితో కోఆర్డినేట్ చేసే ఎబిలిటీ ఉంది. సో ఆ టైప్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే మనుషులు
చాలా అరుదు పాలిటిక్స్లో అంత బాగా. సో అది ఒక విధంగా పార్టీ కోల్పోయింది, ఒక విధంగా పవన్కి రాలేదని చెప్పి కూడా పర్సనల్గా ఆన్ ఫ్యామిలీ లెవెల్ వచ్చుంటే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం. మరి ఎలక్షన్ తర్వాత పవన్ గారు చాలా దూరం అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా, రాజకీయాలకు దూరం అయ్యారా లేకపోతే ఏంటి, అసలు ఎక్కడ కనిపించకుండా పోయారు? అంటే అవకాశం కోసం వెయిట్ చేయాలి కదండి ఎప్పుడన్నా కానీ. ఇప్పుడు పవన్ లాంటి వాళ్ళు ఒక స్థాయిలో ఉండేవాళ్ళు, ఈ చోటా మోటా లాంటి నాయకుల్లాగా కాదు. మనకి అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ చెప్పినప్పుడే చేయాలా అని మన గౌరవంగా ఉండేటట్టు. సో పార్టీ ఎప్పుడు నెక్స్ట్ వర్క్ ఇస్తుందో అప్పుడు ఆయన చేస్తాడు. సో మనం పోయి డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో దూరంగా ఉండాడు. అంటే నేను పార్టీ చెప్పినట్టు గౌరవంతో రాజయోగం నుంచి దూరంగా ఉన్నాను. మేము ఎప్పుడు చీప్ పాలిటిక్స్ చేయము, కొంచెం గౌరవంగా ఉండాలని చెప్పి భావించే టైప్ మనుషులు. మొత్తం మీద మీ బావమరిది అస్మిత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పాలంటే ఒక మాట ఏమంటే తాడిపత్రిలో పవర్ అంతా మీ మామగారింట్లోనే ఉంది. మీ మామ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, మీ బావమరిది ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక క్లీన్ అండ్ గ్రీన్ అని పట్టుకున్నారు ఇద్దరు కూడా. ఎలా అనిపిస్తుంది అసలు మీ మామగారి యొక్క రాజకీయ పనితీరు కావచ్చు, మీ బావమరిది యొక్క ఫస్ట్ టైం ఎమ్మెల్యే అసెంబ్లీకి అడుగు పెట్టారు, ఎలా ఉందంటారు అసలుకి? జనరల్గా అందరూ పవర్ అని అంటారు కానీ నాకు ఆ పదం ఇష్టం లేదండి. నాకేందంటే ఒక అవకాశం సేవ చేసేదానికి అనే పదం వాడాలనేది ఇష్టము. సో ఇది ఒక మంచి అవకాశము. యంగ్ ఏజ్లో అస్మిత్ ఎమ్మెల్యే అయినాడు. సో మంచి సేవ చేసి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన దానికన్నా ఇంకో స్టెప్ ఎక్స్ట్రా తీసుకోబోయే విధంగా పనిచేయాలని చెప్పి నేను విష్ చేస్తూ ఉన్నాను. ప్రజలే ఇప్పుడు మొన్న జరిగిన డిఫీటు ఇంకా మళ్ళా రాకుండా, దివాకర్ బాబు ఉన్నప్పుడు అన్ని సంవత్సరాలు ఓడిపోకుండా ఎట్లా గెలిచినారో అట్ట మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ విక్టరీ స్టార్ట్ కావాలా మన పనితనంతో అని చెప్పి ఆ విధంగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇకపోతే కూటమి అంతా కూడా కలిసికట్టుగా రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. కూటమిలో అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. అంతా కలిసికట్టగా ఉంటున్న నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి మీ మామ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఒక ఫ్యాక్టరీ విషయంలో చిన్న వివాదం తలెత్తింది. అది చాలా పెద్ద ఎత్తున అయింది కదా, దాని గురించి మీ కామెంట్ ఏమంటారు? అది టూ స్మాల్ అండ్ ఇష్యూ ఆల్సో అండి. అది టూ స్మాల్ అండ్ ఇష్యూ. సో అవి ఏమన్నా ఉండుంటాయి కానీ స్మాల్ ఇష్యూస్, అదేమి ప్రజలకు సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించింది కాదు. అదేదో వాళ్ళిద్దరు పర్సనల్గా ఏదో మాట్లాడుకున్నా అది పెద్ద ఇష్యూ కూడా కాదు, క్లియర్ కూడా అయిపోద్ది. అదేం నథింగ్ వెరీ సీరియస్. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కూడా బయట వచ్చి అన్నాడు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసి, వారు వచ్చి ఉంటే క్లియర్ అయిపోయి ఉండేది కదా అని చెప్పి. సో వారు ఏమనుకున్నారంటే దాంతో ఏదైనా కొంచెం షేర్ అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు కదా అనేది ఆయన అభిప్రాయము. ప్రభాకర్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే వచ్చేది మా ప్లాంట్స్కి కనుక సో మా వాళ్ళు చేసుకోవాలని చెప్పి వీరి అభిప్రాయము, అంతే. అది తప్ప ఏం లేదు. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ మచ్ ఆఫ్ ఎన్ ఇష్యూ ఆల్సో. ఈరోజు రాయదుర్గంకి వెళ్ళకపోయినా రాయదుర్గంలో మీకు ఫాలోయింగ్ ఉంది ఇప్పటికీ. గతంలో మీరు రాయదుర్గంలో పనిచేసి ఉన్నారు, అక్కడే మీరు మైనింగ్ కూడా చేసి. నాకు ఫాలోయింగ్ లేదు, ఏం లేదండి. ఓకే, ఏ రోజు అన్న నువ్వు ఇచ్చే డబ్బు నాకు అవసరం లేదు, నీకు నేను ఓటేస్తానని చెప్పిన రోజు నాకు ఫాలోయింగ్ ఉందని నేను భావిస్తాను. రాయదుర్గంలో ఉపాధి అవకాశాల కోసం ఎమ్మెల్యే కాళేశ్వరం ఉన్నారనుకోండి, అది వేరే విషయము. ఒక సీడాప్ చైర్మన్గా రాయదుర్గంలో ఉపాధి కల్పన అవకాశాల కోసం ఏం చేయబోతున్నారు? ఒక రాయదుర్గం అని ఏముందండి, నాకు స్టేట్ అంతా నా బాధ్యత. కానీ రాయదుర్గం ఒకప్పుడు మీకు ఎమ్మెల్యేగా నిలబడడానికి స్థానం కల్పించిన ప్రాంతము, ఆ ప్రాంతంతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా, అక్కడ నాయకులతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, సంబంధాలు ఉన్నాయి కాదండి. నాతో సేల్ అయిన నాయకులు, నాకు పనిచేసిన నాయకులు, నేను చనిపోయేదాకా వాళ్ళని మర్చిపోలేను, ఆ కుటుంబాన్ని మర్చిపోను. నేను ఎంత దూరం ఉన్నా కానీ వాళ్ళు నా గుండెల్లో ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ మోడల్ ఉంది చూడండి, ఆర్థికంగా వాళ్ళని బలపరిచే విధంగా చేయాలా అని చెప్పి నేను బిహైండ్ మై మైండ్ పెట్టుకొని ఉన్నాను. ఈ 2-3 months 4 monthsలో ఇవన్నీ మొబిలైజ్ అయిన తర్వాత ఎవరెవరు నాకు దగ్గర వాళ్ళు ఉండరు, నాకు సహాయం చేసిన వాళ్ళు ఉండరు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉండరు, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చి నేను ఖచ్చితంగా వారికి నాకు చేసిన పనికి కొంచెం అన్న రుణం నేను తీర్చుకునేదానికి ఒక అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు కూటమి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మీ భుజస్కంధాలపై ఒక పెద్ద బాధ్యత పెట్టారు, ఉపాధి కల్పన అవకాశాలు పెట్టారు. అంటే ఏ ఉద్దేశంతో ఆయన ఇచ్చారో నాకు తెలియదు, కానీ మీరైతే సమర్థులు, కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, 10 మంది ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడగలుగుతారు, వాళ్ళని తీసుకురాగలుగుతారు, ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతారు అనేది ఒక నమ్మకం ఇచ్చారు. అలాంటి యూత్ కోసము, రాష్ట్రంలో ఉన్న యువత కోసము మీరు ఏ సందేశం ఇవ్వబోతున్నారు? యూత్ ఒకటండి, ఈరోజు ఉండే యూత్ దే షుడ్ బిలీవ్ ఇన్ దర్ హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ. ఒక కెరియర్ మీద ఒక ఫోకస్డ్గా పోవాలి. ఈరోజు ఇండియా ఈజ్ నాట్ ద ఇండియా మేము చూసినప్పుడో లేకపోతే మా తాతల కాలు చూసినట్టు. వందలాది ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం సిన్సియర్గా చేసే పని కరెక్ట్గా చేయాలని ఆ ఒక్క వర్క్ ఎథిక్ పెట్టుకుంటే డోకానే లేదు.
అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా వీఆర్ ఇన్ అ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ అ గ్రేట్ గ్రోత్ ఫేజ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ విత్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ నరేంద్ర మోదీ గారు. రాబోయే 10-20 ఇయర్స్లో బోత్ స్టేట్ అండ్ ద కంట్రీ ఈజ్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కూడా దాదాపు ఒక 10 రకాల రిపోర్ట్స్ నేను తెప్పించుకొని చూస్తున్నాను. సో ఎవరైనా 400 సంవత్సరాలు ఇటువంటి ఆపర్చునిటీ భారతదేశంలో దొరకలేదు. యూత్ మీరు కొంచెం ఫోకస్డ్గా ఉండండి. మీకు కావాల్సిన అడ్వైస్ మాలాంటి వాళ్ళ మీ సంస్థలు ఇస్తాము, ప్రాపర్గా మీకు గైడెన్స్ ఇస్తాము. మీరు చేసే పని కరెక్ట్గా చేయండి, ఇంకా మీకు డోకానే లేదు అని చెప్పి ఆ ధైర్యం, ఆ నమ్మకం వాళ్ళల్లో కలిగిస్తున్నాను. బట్ నో ఫ్రీ రైడ్. ఊరికే ఏదో ఈ పథకాలు వచ్చినట్టు వస్తాయనే విధం మాత్రం ఉండకూడదు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోవాలా, మీ స్కిల్ పెంచుకోవాలా. నథింగ్ అదర్ దెన్ స్కిల్. ఇంతకు ముందు నాలెడ్జ్ అని అంటారు కదా, నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఈరోజు స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. స్కిల్స్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. మీకు కావాల్సిన స్కిల్స్, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్, మీకు ఉండే స్కిల్స్ బ్రిడ్జ్ చేసి ఆ మ్యారేజ్ క్రియేట్ చేసే బాధ్యత మాది. సో యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. బాబు గారు ముఖ్యమంత్రి అయినారు, ఒక డైనమిక్ మంత్రి లోకేష్ గారు ఉండారు. మీ భవిష్యత్తు సేఫ్ హ్యాండ్స్లో ఉంది. మేము అదే పనిలో ఉన్నాము, సిన్సియర్గా పనిచేస్తున్నాము. మీరు నమ్మకంగా ఉండండి. త్వరలో మీరు ఎవరెవరు మా సంస్థ ద్వారా మీకు అవకాశాలు మీరు వచ్చి కాంటాక్ట్ అవుతారో, మీరు చెప్పిన కెరియర్ పాత్లో కరెక్ట్గా సిన్సియర్గా మీరు చేసుకోండి అండ్ యువర్ ఫ్యూచర్ ఇస్ ప్రొటెక్టెడ్. ఓకే, ఫైనల్గా ఒకటే, కేంద్రం పక్కన పెడితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇక మంత్రి గారు లోకేష్ గారు, ఈ ముగ్గురి కలయిక ఎలా ఉండదంటారు? ఇట్ ఈస్ సూపర్ సక్సెస్. వీఆర్ హ్యాట్రిక్ సక్సెస్ అని చెప్పి నేను అంటాను. అంటే ఇది ఒకటే కాదు, మినిమం ఇంకొక 2 more విక్టరీస్ మాకు ఉండబోతా ఉండే. ఎస్, ఖచ్చితంగా. సీజ్ ద షిప్ డైలాగ్ ఎలా అనిపించింది? డిప్యూటీ సీఎం గారు కనుక వారు ఎట్టంటే మాట్లాడేదానికి కాదు. బట్ ఎస్, ప్రజలకి అట్లాంటి ఫోర్స్ఫుల్ వర్డ్స్, డైలాగ్స్ ఇష్టం కనుక కరెక్ట్ డైలాగ్ ఇచ్చినారు. దాన్ని చాలా మంది అది బాగా ప్రజల్లో పండింది, మీరు ఇప్పుడు అడుగుతూ ఉండరు. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యాక్చువల్లీ హ్యాస్ అన్ ఇంపాక్ట్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు తూచా తప్పకుండా పాటించి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారనేసి నేను నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా మీద పెట్టిన బాధ్యత అండ్ యువతకి సేవ చేసేదానికి అవకాశం వచ్చిన దానికి నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్.